నిజాయితీగా రాజకీయాల్లో ఉండాలంటేనేమో నిలబడలేకపోతున్నారు. రాజకీయాన్ని సంపాదించడానికి మార్గంగా ఉన్న వాళ్ళకేమో దానిలో స్థానం వస్తుంది. కానీ కాబట్టి కాలక్రమేణా ఈ డబ్బులు తట్టుకోలేక పారిపోవాలి అనే పరిస్థితి చాలామంది సార్. ఈవెన్ ఈసారి కొందరు స్టేట్ ఎలక్షన్స్ నుంచి తప్పుకున్నారు సార్. మాతో అవ్వదు ఈ మనీ పాలిటిక్స్ మాతో అవ్వదని చాలామంది తప్పుకున్నారు. సో హౌఎవర్ వాట్ ఎవర్ రీజన్స్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మరి వాళ్ళకి అకామిడేట్ చేస్తారా తెలియదు, కానీ మెనీ పీపుల్ ఆర్ ఫియరింగ్ దిస్ మనీ పాలిటిక్స్. మన తెలంగాణ ఎలక్షన్లో మీకు తెలియదు బాగా ఏం జరుగుతుంది. నాకు అందిన సమాచారం ప్రకారం అంచనా సుమారుగా ఒక 7-8 వేల కోట్ల రూపాయలు తక్కువ కాకుండా అన్ని పార్టీలు కలిసి నియోజకవర్గానికి 25-30 కోట్లు సగటున ఒక్కొక్క పార్టీ పెట్టడం పెద్ద ఎక్కువ అనిపించట్లేదు తెలంగాణలో. అంత స్థాయికి మనం ఒక సైడ్ అయితే పార్టీ ఫండింగ్ ఉంది అధికార పార్టీకి. ఈవెన్ ఆపోజిషన్ పార్టీ హాజ్ ఆల్సో ఫండెడ్ దిస్. పవర్ వస్తుందన్న ఫీలింగ్ రాగానే బాగా డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు. నమస్కారం సార్, చాలా సంతోషం సార్ మీరు టైం ఇవ్వడం. నిజంగా అంటే వీ హ్యావ్ లెర్న్డ్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ యూ ఓవర్ ద ఇయర్స్ అండ్ ఇట్స్ అన్ ఆనర్ టు బీ సిట్టింగ్ నెక్స్ట్ టు యూ. ది ప్లెజర్ ఇస్ మైన్ జైపాల్ గారు. And also there is a little bit of anxiety because I am facing such a enormous wealth of knowledge in front of me. లేదు, ఇప్పుడు నేను ఎప్పుడు మొదటి నుంచి చెప్తున్నాను, మీలాంటి వాళ్ళు దేశం బాగుపడాలి, రాజకీయం నుంచి మనం పొందేదేం కాదు, మనకు చేతనం చేయాలి. ఎందుకంటే భగవంతుడో లేకపోతే ప్రకృతితో మీకెవరికి తక్కువ చేయాలి. కాబట్టి మనం మన కుటుంబంతో కాకుండా దాంతో తృప్తిపడకుండా సమాజం బాగుపడాలన్న కోరికతో నాయన గారి టైంలో కానీ మీ టైంలో కానీ ఆ ప్రయత్నం చేయాలి. అందుకే రాజకీయాన్ని నేను ఎప్పుడు కూడా పవిత్ర వ్యాసంగా అని చెప్తాను. ఇట్స్ నోబెల్ ఎండెవర్. మన దురదృష్టం కొద్దీ పాలిటిక్స్ అంటే చాలా డర్టీగా అగిలిగా తయారు చేసాం. మళ్ళీ ఒక పర్పసివ్ పాలిటిక్స్ విత్ ప్రిన్సిపల్, పవర్ విత్ పర్పస్, ఈ రెండు నా దృష్టిలో కీలకమైన స్లోగన్స్. పవర్ విత్ పర్పస్, పాలిటిక్స్ విత్ ప్రిన్సిపల్. కాబట్టి ఒక న్యూ జనరేషన్ ఏ పార్టీ అయినా కూడా తీసుకొచ్చి ఎకనామిక్ గ్రోత్ ఆఫ్ ఇండియా, లాంగ్ టర్మ్ స్ట్రెంథనింగ్ ఆఫ్ ది కంట్రీ అండ్ యూనిఫైయింగ్ ద కంట్రీ అక్రాస్ ఆల్ డివైడ్స్, ఇది చాలా అవసరం. ఆ ప్రయత్నాన్ని మీరు చేస్తారు నమ్మకం నాకుంది. చేస్తున్నందుకు నేను మనసారా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సో జస్ట్ ఆఫ్ హ్యాండ్ సార్, మీరు అంటే లాంగ్ సర్వీస్ గవర్నమెంట్లో కానీ రిఫార్మ్స్లో కానీ, నాన్నగారు కూడా హీ వాజ్ అ లాంగ్ స్టాండింగ్ పొలిటీషియన్, వన్ ఆఫ్ ద లాంగెస్ట్ సర్వింగ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ మన తెలుగు. ఎనీ ఇంటరాక్షన్ సార్ అప్పట్లో మీరు బాగారెడ్డి గారితో ఏమన్నా? చాలా. నేను సర్వీస్ వచ్చాను కొత్తలో వారు మంత్రిగా ఉండేవారు. 80లో చేరాను. ఓకే. ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్ ఉండేవారు అప్పుడు. అవునవును సార్. కాబట్టి ఏదో పరిచయం తప్ప పెద్ద మంచి డీప్ ఇంటరాక్షన్ లేదు. కానీ ఆయనతో పనిచేసిన అధికారులు ఎస్వి గిరి గారు పనిచేశారు సార్, ఇండస్ట్రీస్ కమిషనర్గా. తర్వాత సివిసిగా చేశారు. తర్వాత మన సాయిబాబా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా చేశారు పుట్టపర్తి. అలాంటి వారితో నాకు బాగా పరిచయాలు ఉన్నాయి. ఇప్పుడు నాన్నగారి గురించి చెప్తుంటారు. మీ గైడెన్స్ ఉండాలి సార్. అంటే బికాజ్ యూనో పాలిటిక్స్ మీరు అన్నట్టు ఈరోజు అదేదో కమర్షియల్ ఆస్పెక్ట్ లాగా, ఇది ఒక హోదా లాగా తయారైపోయింది. కానీ నిజంగా మీరు చెప్పినట్టు నిజమైన సర్వీస్ మోటోతోని ఒక ప్రజలకు ఏదో మంచి చేద్దాము, సమాజానికి మంచి చేద్దామనే దృక్పథం ఉన్నవాళ్ళు ఉన్నారు, లేరని నేను అనట్లేదు. ఖచ్చితంగా ఉన్నారు. కానీ వాళ్ళ ఇంపార్టెన్స్ తగ్గే విధంగా, అంటే కొన్నిసార్లు మాకే అనిపిస్తుంది రాజకీయాల్లో ఉన్నప్పుడు, మీరు మంచిగా ప్రవర్తిస్తే, ఒక మితంగా ప్రవర్తిస్తే దే ఆర్ ఇన్కేపబుల్ అనే ఒక ముద్ర కూడా పడిపోతుంది. మీరు అన్నట్టుగా ఇప్పుడు నాయన గారు స్వతంత్ర పోరాటం తర్వాత వచ్చిన వాళ్ళంతా కూడా ప్రజల మనసుల్లో చాలా గొప్ప కీర్తిని పొందారు, త్యాగాలు చేశారు, ఏ రకమైన మచ్చలేని వాళ్ళు. అభిప్రాయాల్లో భేదాలు ఉన్నా కూడా, సిద్ధాంతాల్లో భేదాలు ఉన్నా కూడా వీళ్ళంతా మన కోసం ఉన్నారు అని చెప్పన్న ప్రజలకి నమ్మకం ఉండింది, పరస్పర గౌరవం కూడా ఉండేది. కానీ ఇప్పుడు దురదృష్టం కొద్దీ పొలిటికల్ పార్టీస్ కూడా ఆ మనిషి క్యారెక్టర్ ఏమిటి, ఆయన వల్ల లేక ఆమె వల్ల సమాజానికి ఏం జరుగుతుంది కాదు, నువ్వు ఎంత ఖర్చు పెట్టగలవు, ఏ కులాన్ని తీసుకొస్తావు, ఎన్ని నోట్లు ఎట్లా కొట్లా నువ్వు సాధిస్తావు, అది తప్ప అసలు ఇంకొకటి
మనకి క్వాలిఫికేషన్ కనిపించట్లేదు. అంచేత ప్రజల్లో కూడా ఏమైందంటే పాలిటిక్స్ని గౌరవించాల్సింది, పాలిటిక్స్ అంటే చాలా దుర్మార్గం, పాలిటిక్స్ అంటే చాలా అన్యాయం, పాలిటిక్స్ అంటే చాలా అసహ్యమైన భావానికి వచ్చారు. ఇది చాలా డేంజరస్ నా దృష్టిలో. చాలా ఏళ్ల క్రితం చెప్పాలి గారు, యుఎస్లో అట్లాంటాలో మార్టిన్ లూథర్ కింగ్ ప్రీచ్ చేసినటువంటి చర్చి, ఆ చర్చికి అధిపతిగా రెవరెండ్ కార్టర్ అని ఒక ఆయన ఉన్నారన్నమాట. ఆయన నేను డిస్కస్ చేసిన అట్లాంటా వెళ్ళినప్పుడు ఎవరో మిత్రులు ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఒక గంట మాట్లాడాక నాతో ఆయన అన్నాడు, జయప్రకాష్ గారు, మాకు ఈ నల్లజాతి వాడు, ఆయన నల్లజాతి వాడు, మార్టిన్ లూథర్ కింగ్ వారసుడు కాబట్టి, మరి మా నల్లజాతి వాళ్ళ సమస్యలు, ఆఫ్రికన్ అమెరికన్ సమస్యలు, సంక్షోభంతో పోలిస్తే మీ సంక్షోభం మరింత తీవ్రంగా అనిపిస్తుంది, మీ కష్టాలు మరింత చాలా ఎక్కువగా అనిపిస్తున్నాయి మీ దేశంలో అన్నాను. ఎందుకు అలా అనుకుంటున్నారన్నాను. మా సమస్యలకి రాజకీయం పరిష్కారం కాబట్టి ప్రజల్ని మొబిలైజ్ చేయటము, రాజకీయంగా కొన్ని భావాలు వ్యాప్తి చేయటము, దాని ద్వారా మార్పు తేవడం, మీకు రాజకీయమే సమస్య అయింది అన్నాడు. చాలా ఎస్ట్యూట్ అబ్జర్వేషన్ అది. ఎందుకంటే మనం లోతుగా మునిగిపోయిన వాళ్ళకి ఆ సమస్య అర్థం కాదు. దూరంగా చూస్తున్నారు కాబట్టి ఆబ్జెక్టివ్గా చూడగలరు వాళ్ళు. ఖచ్చితంగా స్వతంత్ర పోరాట కాలంలో కానీ తర్వాత కానీ రాజకీయమే పరిష్కారం అనుకున్నాం మనం. మన దేశంలో ఒక జాతి నిర్మాణం జరిగిన అప్పుడు మన హైదరాబాద్ రాష్ట్రాన్ని తీసుకున్న ఆనాటి నిజాం రాష్ట్రాన్ని మరి అలవోకగా అన్ని స్వతంత్ర రాజ్యాలు విలీనం చేశాం. 550 స్వతంత్ర రాజ్యాలను. ఇన్ని భాషలున్నా కూడా ఈ భాషల మధ్య తేడాలు లేకుండా అన్ని భాషలే కలపగలిగాము ఈ దేశంలో. వాటి రిపబ్లిక్ డే మనం చాలా గర్వంగా చెప్పుకోవాలి, 74 నిండి అని చెప్పని. మరి ఎన్నో రాజ్యాంగ సంస్థలు ఏర్పాటు చేసుకున్నాం. ఇవాళ డొనాల్డ్ ట్రంప్ లాంటి వాడు అమెరికా లాంటి గొప్ప దేశంలో కూడా ఓడిపోయి గెలిచానని బొక్కాయిస్తుంటే దిక్కులేదు. మన దేశంలో ఏనాడు జరగల. ఎన్నికల్లో నెగ్గిన వాళ్ళు నెగ్గారని మనం అందరం ఒప్పుకున్నాం. నెగ్గిన వాళ్ళు అధికారంలోకి శాంతియుతంగా వస్తున్నారు. చాలా గొప్ప ప్రజాస్వామ్యాన్ని చాలా కష్టమైన పరిస్థితులు ఏర్పాటు చేయగలిగాం. కారణం ఏంటంటే రాజకీయాన్ని పరిష్కారంగా ప్రజలు భావించారు, గౌరవించారు. కానీ కాలక్రమేణా బహుశా 80 నుంచి 70 లేట్ 70s నుంచో ఎప్పటి నుంచో ఎమర్జెన్సీ ఒక డివైడింగ్ లైన్ అయి ఉండొచ్చు. అప్పటి నుంచి రాజకీయం అంటే డబ్బు, రాజకీయం అంటే అధికార దుర్వినియోగం, రాజకీయం అంటే చట్టాన్ని చేతిలోకి తీసుకోవటం, రాజకీయం అంటే దుర్మార్గం అని చెప్పిన ఒక భావన బాగా వ్యాపించింది. అంచేతనే ఇవాళ ఏ రాజకీయం లేకపోతే సమస్యలు పరిష్కారం రాదు, ఆ రాజకీయమే సమస్య కూర్చున్నది. ఇట్స్ ఎ గ్రేట్ ఛాలెంజ్. కానీ నేను మళ్ళీ చెప్తుంటాను, పెద్దలు చాలామంది చెప్పారు, రాజకీయాన్ని ద్వేషిస్తూ ఇంట్లో కూర్చుంటే అంతకంటే ప్రమాదం ఇంకోట్లేదు. We have to bring back nobility to politics. We have to bring the finest human beings to politics. And we have to again re-establish the credibility of political process. అందుకనే మీలాంటి వాళ్ళు ఏ పార్టీలో నేను అందరినీ ఎంకరేజ్ చేస్తుంటాను. మంచి నేపథ్యం ఉన్నవాళ్ళు, కెరీర్లో ఎన్నుకున్న రంగంలో మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు, సమాజం బాగుపడాలని ఆకాంక్ష ఉన్నవాళ్ళు ఏదో రూపంలో ప్రత్యక్షంగా పరోక్షంగా పొలిటికల్గా కనుక రోల్ ప్లే చేయకపోతే ఈ దేశం అనాథ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ సేమ్ థాట్ సార్. ఎందుకంటే నాన్నగారు కూడా ఎప్పుడు నా కొడుకు రాజకీయాల్లోకి రావాలి, నా బంధువులు రాజకీయాల్లోకి రావాలని ఎప్పుడు ఆలోచించలేదు. అలా ఆలోచిస్తే మీరు ఆయన పోయాక ఎన్నేళ్ల తర్వాత ఎందుకు ఆలోచిస్తారు? ఎవరన్నా అంటే తను ఎక్కువ మట్టుకు హిందీలో మాట్లాడేవాళ్ళు. ఎవరన్నా వచ్చి సాబ్ బచ్చే కో ఉత్తరింగే పాలిటిక్స్ में नहीं वो नो काम कर ले रहा, नो नौकरी कर ले रहा, कर लेंదో అని అంటే ఆయన పద్ధతిలో సరే మీ పని మీరు చూసుకోండి. అంటే తనకు కూడా ఏమైందంటే సార్ 90s తర్వాత ఈ రాజకీయాల్లో ఖర్చు పెరగడం ఒకటి, ఎంత సర్వీస్ చేసినా కానీ పైనుంచి సరి అయిన గుర్తింపు లేకపోవడం అనేది ఒక కొంచెం అసంతృప్తితోనే ఉన్నారు 90sలో పర్టిక్యులర్లీ. సో బహుశా అది కూడా ఒక ఫ్యాక్టర్ అయి ఉంటుంది. అండ్ దెన్ సక్సెసివ్ ఎలక్షన్స్ 96 పార్లమెంట్ ఎలక్షన్, 98, 99 అసలు ఆ 99కి వచ్చేసరికి ఈవెన్ 96లో లాస్ట్ డే వరకు టికెట్ కన్ఫర్మ్ కాలేదు. సో చాలామంది అన్నారు, సార్ ఏం సార్ మరి మీరు సిట్టింగ్ ఎంపీ కదా, ఇంత సీనియర్ కదా, మీ టికెట్ ఎందుకు కన్ఫర్మ్ కాలేదు అంటే ఇస్తే పోరాడదాం లేకుంటే వదిలేద్దాం అనే పద్ధతిలో ఉన్నారు. అంటే అప్పటికి చాలా పొజిషన్స్ చూసారు వాళ్ళు. పొజిషన్ అనేది ఒకటి బహుశా వన్ ఆఫ్ ద లాంగెస్ట్ టెన్యూర్స్ రిప్రజెంటేటివ్ డెమోక్రసీలో, అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ 7 times ఎమ్మెల్యే 4 times ఎంపీ. సో 99 వచ్చేసరికి అయితే హీ హ్యాడ్ లాస్ట్ టోటల్ ఇంట్రెస్ట్. అంటే ఈ సక్సెసివ్ ఎలక్షన్స్ మనకు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తాము, మనం ఏం సంపాదించింది లేదు, అదే సమస్య. ఇప్పుడు నిజాయితీగా రాజకీయాల్లో ఉండాలంటేనేమో నిలబడలేకపోతున్నారు,
రాజకీయాన్ని సంపాదించడానికి మార్గంగా ఉన్న వాళ్ళకేమో దానిలో స్థానం వస్తుంది. కానీ కాబట్టి కాలక్రమేణా ఈ డబ్బులు తట్టుకోలేక పారిపోదాం అనే పరిస్థితి చాలామంది సార్. ఈవెన్ ఈసారి కొందరు స్టేట్ ఎలక్షన్స్ నుంచి తప్పుకున్నారు సార్. మాతో అవ్వదు ఈ మనీ పాలిటిక్స్, మాతో అవ్వదు అని చాలామంది తప్పుకున్నారు. సో హౌఎవర్ వాట్ ఎవర్ రీజన్స్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మరి వాళ్ళకి అకామిడేట్ చేస్తారా తెలియదు, కానీ మెనీ పీపుల్ ఆర్ ఫియరింగ్ దిస్ మనీ పాలిటిక్స్. మన తెలంగాణ ఎలక్షన్లో మీకు తెలియదు బాగా ఏం జరుగుతుందని చెప్పింది. నాకు అందిన సమాచారం ప్రకారం అంచనా సుమారుగా ఒక 7-8 వేల కోట్ల రూపాయలు తక్కువ కాకుండా అన్ని పార్టీలు కలిసి నియోజకవర్గానికి 25-30 కోట్లు సగటున ఒక్కొక్క అభ్యర్థి పెట్టడం పెద్ద ఎక్కువ అనిపించట్లేదు తెలంగాణలో. అంత ఆ స్థాయికి మనం ఖర్చు పెట్టేసాం. ఒక సైడ్ అయితే పార్టీ ఫండింగ్ ఉంది సార్ అధికార పార్టీకి. ఈవెన్ ఆపోజిషన్ పార్టీ హాజ్ ఆల్సో ఫండెడ్ దిస్ టైం. పవర్ వస్తుందన్న ఫీలింగ్ రాగానే 10 మంది బాగా డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు సార్. మరోవైపు ఈ హామీలు, ఎందుకంటే ఆల్రెడీ స్టేట్ ఫైనాన్సెస్ ఏ పరిస్థితులు ఉన్నాయో అందరికీ కనపడుతుంది. ఈ ఉన్న హామీలు నెరవేర్చడమే కష్టంగా ఉంది. ఇప్పుడు కొత్తగా మళ్ళీ 6 హామీలు అంటున్నారు. ఇదంతా కూడా స్టేట్ పైన బర్డన్ పడుతుంది. చెప్పాలి కదా, మీరు సరైన ఇష్యూ రేస్ చేశారు. నా దృష్టిలో ఇవాళ ఇండియాకి సెంట్రల్ ఛాలెంజ్ ఎకనామిక్ గ్రోత్. మనం చాలా తప్పిదాలు చేసాం. ఇప్పుడు నాయన గారు ఆ తరం అధికారులు ఉన్నప్పుడు కూడా మనకి ఇంకా ఎకానమీ ఎలా పెరుగుతుందని చెప్పిన విషయంలో దేశంలో అవగాహన లేక పాతకాలపు సిద్ధాంతాలను పట్టుకుని గవర్నమెంట్ డామినేషను, గవర్నమెంట్ కంట్రోల్, కమాండింగ్ హైట్స్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్, మొనాపలీ, లైసెన్స్ పర్మిట్ రాజ్యం అది తీసుకొచ్చాం. 91లో నరసింహారావు గారు వచ్చిన తర్వాత, మన్మోహన్ సింగ్ గారు వచ్చిన తర్వాత మార్పు ప్రారంభించేశారు. వాజ్పేయి గారు దాన్ని కొనసాగించారు. కానీ పూర్తిగా మనం ఇంకా లిబరలైజేషన్, కాంపిటీషన్ అండ్ చాయిస్, ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ దానికి తీసుకెళ్ళాలి. ఈ మధ్యనే వాజ్పేయి గారి టైంలో గట్టిగా నేషనల్ హైవేస్ కానీ లేకపోతే మొబైల్ ఫోన్స్ కానీ ఇవన్నీ వచ్చినాయి. మళ్ళీ గత 7-8 ఏళ్లలో ఒక గట్టి ఎఫర్ట్ జరుగుతుంది. ఇప్పుడు రికార్డు స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు పెట్టిన 12 లక్షల కోట్ల సంవత్సరం, నడుస్తున్న సంవత్సరం మనం జాతీయ స్థాయిలో ఖర్చు పెట్టాం. ఇప్పుడు గ్లోబల్గా మనకు ఒక ఆపర్చునిటీ కనిపిస్తాం. బహుశా గత 40-50 ఏళ్ళు ఎప్పుడు లేనట్టుగా చైనా అంటే భయం వల్ల కావచ్చు, ఇతర కారణాల వల్ల కావచ్చు, ఇండియాకి ఎకనామిక్ గ్రోత్ కానీ గ్లోబల్ ట్రేడ్లో కానీ ఆపర్చునిటీ కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని ఉపయోగించుకుని మనం ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అది అవుతుంది, కొంచెం జనంలో కాన్ఫిడెన్స్ వచ్చింది కాబట్టి ఎకనామిక్ గ్రోత్ వేగంగా పెరగకపోతే వచ్చే 15-20 సంవత్సరాల పాటు ఇట్ విల్ బి ఎ డిజాస్టర్. నెంబర్ 1 ప్రయారిటీ కావాలి. దురదృష్టం ఏంటంటే కొన్ని పార్టీలు చేతులు ఎత్తేసినాయి. కాంగ్రెస్ పార్టీ గొప్ప ఈ జాతి నిర్మాణం కోసం పోటీ పడ్డ పార్టీ. ఎవరు సందేహం, మనందరికీ మూలాలు కాంగ్రెస్లో ఉన్నాయి. మా తాతగారు కాంగ్రెస్లో ఉండేవారు. ఏ కుటుంబం చూసినా కూడా ఈ దేశంలో మీరు ప్రజాజీవనంలో పాత్ర పంచుకుంటే కాంగ్రెస్ మూలాలు లేకుండా ఎవరు ఉండరు. దురదృష్టంగా అలాంటి కాంగ్రెస్ ఎట్లాగొట్లా అధికారం సంపాదించాలని చెప్పని తపనతో దేశ దీర్ఘకాలిక ప్రయోజనాలు, ఆర్థిక ప్రగతి, ఎకనామిక్ గ్రోత్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫిస్కల్ ప్రుడెన్స్, ఉన్న డబ్బుల్ని పొదుపు. ఇప్పుడు ఒక కుటుంబం కానీ ఒక కంపెనీ కానీ బాగుపడాలంటే ఉన్న డబ్బులు ఎవరికైనా పరిమితమే. బిర్లా టాటాలకైనా లేకపోతే బిల్ గేట్స్, ఎలాన్ మస్క్ అయినా కూడా డబ్బులు నాకు అపరిమితంగానే ఎవరు అనుకోరు. వాళ్ళు అనుకున్న ఆశలతో పోలిస్తే డబ్బులు ఎప్పుడు పరిమితంగా ఉంటాయి. ఒక పేద దేశంలో, పేద కుటుంబంలో మరింత పరిమితంగా ఉంటాయి. తేడా ఏంటి అంటే ఎవరు పొదుపుగా జాగ్రత్తగా పనికొచ్చేటట్టుగా రేపొద్దున 10 రూపాయలు సంపాదించేటట్టుగా పెట్టుబడులు పెట్టుకుని ఉపయోగించుకుంటారో వాళ్ళు బాగుపడతారు. ఎవరు దుబారా చేస్తారో వాళ్ళు బేదరికంలో కొనసాగుతారు. ఈవేళ పార్టీలు తాత్కాలికమైన ఓట్ల కోసం అని చెప్పని ఈ పావర్టీని కంటిన్యూ చేసి బేదరికం పోదు, తాత్కాలికంగా బేదరిగా తాయిలాలు ఇస్తాం అంతే. కానీ 30 ఏళ్ళు తాయిలాలు ఇచ్చినా కూడా బేదలుగానే ఉంటారు. వాళ్ళు పెరిగే అవకాశం ఇవ్వకుండా చేసి ఎకనామిక్ గ్రోత్ని దెబ్బ కొడితే అంతకంటే ప్రమాదం మరొకట్లేదు. కాబట్టి నెంబర్ 1 డేంజర్ ఈవేళ ఎకానమీని కాపాడుకోవటం. నాకు ఏమాత్రం అనుమానం లేదు. అందుకనే ఇప్పుడు 2024 పార్లమెంట్ ఎలక్షను ఇది హిందువా, ముస్లిమానా, లేకపోతే ఉత్తరాది దక్షిణాది కాదు. ఎకనామిక్ గ్రోత్ ఈ దేశంలో ఉండాలన్నా వద్దా? సామాన్య కుటుంబాలకి, పేద కుటుంబాలకి, కులంలో పుట్టినా కూడా మేము ఎదగగలం, మేము ఈ దేశంలో గౌరవంగా సంపాదించుకోగలం, మాకు స్కిల్ వస్తుంది, స్కిల్ వస్తే ఉపాధి ఉంటుంది, సంపాదన ఉంటుంది, ఎవరితోనో పోటీ పడగలం, నమ్మకాన్ని కలిగించే వ్యవస్థ కావాలా? నువ్వు ఎందుకు పనికిరావు, ఇదిగో నేను నీకు బాంచని కాలు మొక్కితే నేను నీకు సాయం చేస్తా, నువ్వు నా కాళ్ళ దగ్గర పడుండు, ఎప్పుడు ఎట్లానే ఉండు, అది కావాలా? మనం ఫండమెంటల్గా తేల్చుకోవాలి. ఇట్స్ ఎ వెరీ టఫ్ ఛాలెంజ్. ఒక పేద దేశంలో
తాత్కాలికంగా సాయం చేయడం ఇప్పుడు అట్రాక్టివ్గా ఉంటుంది. అది వద్దని నేను అంటల్లా, కానీ ఒక బ్యాలెన్స్ లేకపోతే తాత్కాలికమైన సాయము, రేపొద్దున పిల్లల భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్మెంట్స్ అండ్ గ్రోత్, ఈ రెండుకి బ్యాలెన్స్ లేకపోతే ఇట్ విల్ బి ట్రాజడీ ఫర్ ది కంట్రీ. ఎందుకని 2024 ఈజ్ ఎ డిఫైనింగ్ ఎలక్షన్ నా దృష్టిలో ఇండియాకి. డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ. మీరు అన్నట్టు సార్, అంటే ఈ పేదరికంలో ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా కానీ మనకేమన్నా ఫ్రీబీస్ వస్తాయా, మనకు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ వస్తుందా అని వాళ్ళకి ఆశ ఉంటుంది, తప్పులేదు. ఎందుకంటే వాళ్ళ జీవన పరిణామాలు అట్లా ఉన్నాయి కాబట్టి వాళ్ళకు ఎనీ హెల్ప్ దే విల్ బీ హ్యాపీ. కానీ ఒక ఎడ్యుకేటెడ్ సెక్షన్ కానివ్వండి, కొంచెం అవేర్నెస్ పెరిగిన సెక్షన్, వాళ్ళలో ఈ డెసిషన్ రావాలి ఏమనంటే మనము ఇవన్నీ కొన్ని సాక్రిఫైసెస్ చేయాల్సిందే. వీ హ్యావ్ టు థింక్ ఫర్ ద లార్జర్ గుడ్. డెవలప్మెంట్ ముఖ్యం, మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు అన్నట్టు ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ ముఖ్యం. మనం కేవలము ఈ విధంగా సోషల్ ఏమంటారు బెనిఫిట్స్ ఇచ్చుకుంటా పోతే, ఫర్ ఎగ్జాంపుల్ యూ విల్ బి మోర్ అవేర్ సార్, 1990s బిగినింగ్లో దే సే దట్ షాంఘై అండ్ బాంబే వేర్ ఇన్ సిమిలర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పొజిషన్. ఈరోజు షాంఘై ఎక్కడికో వెళ్ళిపోయింది. అంటే బాంబే కూడా డెవలప్ అయింది, నేను కాదంటలేను, కానీ యాజ్ అ వరల్డ్ సిటీ విత్ సో మచ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం అక్కడ ఏమైనా మిస్ అయినామా అంటే అవర్ ఫోకస్ అనేది ఖచ్చితంగా దానిలో అనుమానం లేదు. ఇప్పుడు ఈ 2 పీరియడ్స్లో 96 నుంచి 1998 నుంచి 2004 దాకా, తర్వాత 2014 నుంచి ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తే అనమాట వాస్తవం. కానీ ఇప్పటికి కూడా మనం కొంచెం నిజాయితీ గుర్తించాలి. ఈ మధ్య మన టీము స్టడీ చేస్తుంటే ఏ రంగంలో చూసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పర్ క్యాపిటల్ పవర్ కన్జంప్షన్, జాతీయ రహదారులు, లేకపోతే రైల్వే లైన్లు, రైళ్ల స్పీడ్లు, పిల్లలు ఎన్నేళ్ళు చదువుకున్నారు, ఏం నేర్చుకుంటున్నారు, ఆరోగ్యం ఎట్లా ఉంది, అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ ఎట్లా ఉంది, ఇలా ఏ రంగం చూసినా కూడా లార్జెస్ట్ 50 కంట్రీస్ చూసుకుంటే ఇప్పుడు కూడా మనం అడుగునున్నాం. కొంచెం పెరుగుతున్నాం కొన్ని రంగాల్లో, కానీ మనం ఇంకా అద్భుతాలు ఇంకా సాధించాలి, చాలా చేయాల్సి ఉంది. కాకపోతే గతంలో మరీ అధ్వానంగా ఉండేది కాబట్టి ఇప్పుడు కొంచెం మెరుగ్గా అనిపిస్తుంది. ఒకప్పుడు కరెంట్ ఉంటేనే అసలు అదృష్టం. నేను గవర్నమెంట్లో చేరిన కొత్తలో నాయన గారు మంత్రిగా ఉన్నప్పుడు అసలు కరెంటు ఒక మీద గంట సేపు ఇలా కూర్చుంటే కరెంట్ ఉంటే అసాధ్యం. మధ్యలో 10 సార్లు పవర్ కట్స్ వచ్చేది. ఇవాళ కొన్ని ఒక మాదిరి ప్రమాణాలు వచ్చినాయి. మనం గతంలో ఏమీ ఇలాంటివి చూడలేదు కాబట్టి ఇది అద్భుతం అనుకుంటున్నాం. కానీ 50 ఏళ్ల క్రితమే ప్రపంచం అంతా ఇవన్నీ అందరికీ వచ్చినాయి. టెలిఫోన్లు కానీ, కరెంటు కానీ, టెలివిజన్ కానీ, ఎయిర్ కండిషనర్ కానీ, లేకపోతే రెఫ్రిజిరేటర్ కానీ, ఇంట్లో మీకు మైక్రోవేవ్ ఓవెన్ కానీ, ఆటోమొబైల్స్ కానీ, రోడ్లు కానీ అవన్నీ వచ్చినాయి. మనం ఇప్పుడు కొద్దిగా వస్తుంటే సంబరపడిపోతున్నాం. కాబట్టి వరల్డ్ క్లాస్ ఎకానమీ కావాలంటే వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, దాన్ని అనుమానం లేదు. అలాగే ఎంటర్ప్రెన్యూర్స్ పెట్టుబడి పెట్టడానికి ప్రోత్సహించాలి. మన దేశంలో ఏమైంది, ఎవరన్నా ఒక వ్యాపారంలోనో పరిశ్రమలో పెట్టుబడి పెట్టి ఉపాధి కల్పిస్తే నిజమైనటువంటి ప్రొడక్షన్లో వాడు పాపం చేసినట్టుగా, వాడి ద్రోహిగా చిత్రించేసి మనం అసూయనో ద్వేషాన్నో చూపెట్టేసి సమాజాన్ని నాశనం చేస్తున్నాం. ఉద్యోగాలు కల్పించే వాళ్ళు అత్యంత దేశభక్తులు, అంతకంటే పుణ్యకార్యం మరొకటి. ఇంతమంది పేదలు ఉన్న దేశంలో మరి 54 కోట్ల మంది మన దేశంలో పనిచేసే వాళ్ళు ఉంటే దాదాపుగా దానిలో 80% పైగా అనార్గనైజ్డ్, నెల జీతం ఎక్కడొస్తుందో తెలియకుండా రెక్కాడి తెగ డొక్కడిన వాళ్ళు. వాళ్ళకు ఉపాధి కలిగించి, స్కిల్స్ ఇచ్చి ఉపాధి కలిగించి నెల నెలా కూడా ఖచ్చితంగా 15,000 10,000 వచ్చి ఏర్పాటు చేసి తర్వాత క్రమక్రమంగా పెరుగుతుంది. అది ఒక గౌరవాన్ని నమ్మకాన్ని కలిగిస్తే అంతకంటే పుణ్యకార్యం ఏమైనా ఉంటుందా? అలా ఉపాధి కలిగించడానికి వచ్చిన వాడు పాపాత్ముడిలాగా వాడిని పీడించుకుంటామో, వాడిని ఏడిపించడమో, లంచాలు మెంగట్టమో, వాడికి మధ్యలో పడిన బ్యారియర్స్ పెట్టడమో, ఇలా ఒక దారుణమైన వ్యవస్థ నిర్మాణం చేశాం. కాబట్టి దాని నుంచి బయటపడకపోతే, వెల్త్ క్రియేషన్ చేయకపోతే, మీరు అన్నట్టుగా బ్యాలెన్స్, ఖచ్చితంగా పేదలకి తాత్కాలిక సాయం అవసరం, దాంతోపాటు గ్రోత్ కూడా కావాలి. రెండుని బ్యాలెన్స్ చేయాలి. అసలు పేదలను పట్టించుకోకుండా ఉండటం అనేది సాధ్యం కాదు. కరెక్ట్. కానీ అది జరుగుతుంది, పేదలు పట్టించుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది. కానీ అదే పరిపాలన అనుకున్నట్టయితే గవర్నమెంట్ చేయాల్సిన పనులన్నీ పక్కన పెట్టి ఎడ్యుకేషన్ అందపోయే తెలంగాణలో ఈ మధ్య అసలైన ఒకటి వచ్చింది. ఇప్పుడు మీరు స్వాతి గారు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ బ్రహ్మాండంగా నడుపుతున్నారు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దమ్. నేను కూడా విజిట్ చేశాను. మీరు అది కొంచెం అదృష్టం ఉన్న పిల్లలకి మీలాంటి సంస్థలు నడిపే స్కూళ్ళలో కనుక విద్య అంతే వాళ్ళు బాగుపడుతున్నారు. కానీ వాళ్ళంతా ఎంతమంది? 100కి 2, 3, 5. 100కి 70-80 మందికి తెలివితేటలు ఉన్నాయి. కేవలం వాళ్ళ పేద కుటుంబాల్లో పుట్టిన కారణంగా గవర్నమెంట్ స్కూళ్ళకి వెళ్తే గవర్నమెంట్ 80-90 వేలు ఖర్చు పెట్టినా కూడా ఒక్కొక్క చైల్డ్ మీద, గవర్నమెంట్ స్కూళ్ళలో 80-90 వేలు ఖర్చు అవుతుంది ఒక్కొక్క చైల్డ్ మీద. కానీ ఏమీ రావట్లా.
100కి 80-90 మంది పిల్లలకి ఏమీ రావట్లేదు అక్కడ. మంచి టీచర్లు ఉన్నారు, వాళ్ళు లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నాం మనం బిల్డింగ్లకి వాటికి వీటికి, కానీ చదువు మాత్రం రావట్లా. ప్రైవేట్ స్కూళ్ళకి కూడా ఈ కింది స్థాయి స్కూళ్ళకి వెళ్తే గవర్నమెంట్ ఫెయిల్యూర్ కొంత, ఆ స్థాయిలో చాలకపోవడం మరి కొంత. 100కి 70-80 మంది ఎందుకు పనికి రాకుండా పోతున్నారు? అసలు సర్వే అని చెప్పని ప్రతి సంవత్సరం చేస్తుంటారు ప్రథమైన సంస్థ. దానిలో చూస్తే మనకి అసలు కళ్ళనీళ్ళు వస్తాయి. గత వారమే మనకి రిపోర్ట్ వచ్చింది, అన్ని రాష్ట్రాలకు వచ్చి తెలంగాణ కూడా వచ్చింది. మీరు రాత్రి 9:30కి పడుకుంటే పొద్దున 5:30కి లేస్తే ఎన్ని గంటలు పడుకున్నారు అన్న ప్రశ్నకి, ఈ సింపుల్ ప్రశ్న, 9:30కి పడుకున్నారు రాత్రి, పొద్దున్న 5:30కి లేచారు, ఎన్ని గంటలు పడుకున్నారు అన్న ప్రశ్నకి 17-18 సంవత్సరాల వయసులో ఉన్నవాళ్ళు 100కి 75 మంది సమాధానం చెప్పలేకపోయినారు. 17-18 ఏళ్ల వయసులో రాత్రి 9:30కి పడుకుని పొద్దున 5:30కి లేస్తే ఎన్ని గంటలు నిద్రపోయావా అని అడిగితే సమాధానం చెప్పలేకపోయినారు. అంటే 17-18 ఇయర్స్ అంటే బహుశా 10th పాస్ అయిన వాళ్ళు. అంతే అయిపోవాలి కదా, 7 ఏళ్ళు స్కూలింగ్ అవ్వాలి కదా. కొందరు ఇంటర్మీడియట్లో కూడా ఉంటారు, అవి కూడా చేస్తుంటారు. మనకి పిల్లలు తప్పు కాదు, పిల్లలు తెలివితేటలు ఉన్నాయి, కానీ అసలు ఏమి ఊరికి బట్టి పట్టి కాపీ కొట్టే చదువు లేకపోతే ఏదో వానమాలు తప్ప పిల్లల బుద్ధి వికాసం అనేది లేకుండా చేసాం. ఎకానమీ పెరగాలని చెప్పంటే గవర్నమెంట్ నిజమైన సంక్షేమం అంటే ఊరికే తాత్కాలికంగా ఇవ్వటమే కాకుండా మంచి చదువు, మంచి ఆరోగ్యం, చట్టబద్ధ పాలన, మౌలిక సదుపాయాలు, ఆ స్కిల్స్ ఇచ్చేస్తే పరిశ్రమ పెట్టుబడి పెట్టే వాళ్ళని ప్రోత్సహించినట్టయితే ఉపాధి వస్తుంది మార్కెట్లో. గవర్నమెంట్ ఉద్యోగాలు లేకపోతే ఫ్రీగా మేము ఇవ్వడమే మీకు జీవితంలో పరిష్కారం అని చెప్పంటే అసలు బేదలను అవమానించినట్టు. ఎంతమంది బేదలు ఎంత కష్టపడుతున్నారు. మరి కేబీఆర్ పార్క్ రోజు వాకింగ్ కడతాం, పొద్దున్నే 5-5:30 కల్లా వాళ్ళు ఎక్కడి నుంచో పాపం దూరం నుంచి వచ్చి ఆ చలిలో మొన్న మార్కెట్ మరో చోటుకి వెళ్ళి అన్ని పళ్ళు కూరగాయలు కొనుక్కొని అక్కడ అన్నీ రెడీ చేసుకుని చాలా చేర్ఫుల్గా ఉంటూ, పేదరికంలో ఉన్న పొద్దున్నే కష్టపడుతున్న చేర్ఫుల్గా ఉంటూ కష్టపడుతూ మనకి సర్వీసెస్ అందించి వాళ్ళు జీవితంలో గౌరవంగా బతుకుతున్నారు. కాబట్టి బేదలు బిచ్చగాళ్ళు కాదు, వాళ్ళకి కనుక ప్రొడక్టివిటీ పెంచి ఎదిగే అవకాశం ఇచ్చినట్టయితే అద్భుతాలు చేయగలరు. అది చేయకుండా మిమ్మల్ని తాత్కాలికంగా తాయిలం ఇచ్చేసి మీ బతుకు బాగుపడింది మనం మోసం చేస్తే బేదలకు ఎల్లకాలం కొనసాగుతుంది. ఖచ్చితంగా ఈ దేశంలో ఎకనామిక్ గ్రోత్, జాబ్ క్రియేషన్, ఈ అన్ఆర్గనైజ్ సెక్టర్ని ఆర్గనైజ్ సెక్టర్గా తీసుకురావడం, ఇవి చేయకపోతే విల్ బీ ఇన్ సీరియస్ ట్రబుల్. మీరు అన్నదానికి సార్ యాజ్ అన్ ఎక్స్టెన్షన్, మా ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు మంచి పొజిషన్స్లో ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే ఈ కొత్తగా బీటెక్ పాస్ అయ్యి ఉద్యోగాలకు వచ్చిన వాళ్ళు చాలామందికి కూడా స్కిల్స్ లేవు. దే ఆర్ జస్ట్ గెట్టింగ్ ది డిగ్రీ, 4 years డిగ్రీ తెచ్చుకుంటున్నారు, కానీ దే ఆర్ నాట్ ఇన్ అ పొజిషన్ టు వర్క్ ఇన్ ది ఇండస్ట్రీ. సో అక్కడ అంటే గవర్నమెంట్ కూడా చేస్తుంది, నో డౌట్, స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ కానివ్వండి, నాట్ జస్ట్ ఇంజనీర్స్. ఇప్పుడు మనకు రీటైల్ ఇండస్ట్రీలో చాలా జాబ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకు ఆన్లైన్ షాపింగ్ కానివ్వండి, డెలివరీ సిస్టమ్ కానివ్వండి, హాస్పిటల్స్, జాబ్స్ చాలా ఉన్నాయి. బట్ దెన్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ మేబీ ఇన్ విలేజెస్, సెమీ రూరల్ ఏరియాస్, ఇక్కడ నుంచి వీళ్ళని తీసుకొచ్చి డైరెక్ట్గా ఎంప్లాయ్ చేసే పరిస్థితిలో వాళ్ళు లేరు. సో అపార్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ దేర్ ఆర్ అదర్ ఆర్గనైజేషన్స్ విచ్ ఆర్ వర్కింగ్. ఆ ఫీల్డ్లో ఇంకా కొంచెం వర్క్ చేస్తే డెఫినెట్గా కొంచెం బెటర్ అవుతుందని నా ఒపీనియన్ సార్. అబ్సల్యూట్. మీరు అన్నట్టుగా సర్వశక్తుల్ని దాన్ని కేంద్రీకరించాలి. మనకి కోల్రిడ్జ్ అని ఆయన ఇంగ్లీష్ పోయట్, ఆయన ఏన్షియంట్ మెరీనర్లో ఒక పద్యం చెప్పాడు, వాటర్ ఎవ్రీవేర్ నార్ ఏ డ్రాప్ టు డ్రింక్ అని. చుట్టూ ఎటు చూసినా మహాసముద్రం, కానీ ఆకలి వేస్తే దాహం వేస్తే గొంతు కూడా ఒక చుక్క నీళ్ళు పనికిరావు, సముద్రం నీళ్ళు చేస్తాం. ఓ పక్కన ప్రజలకేమో తీరని అవసరాలు ఉన్నాయి, ఉపాధి అక్కడి నుంచే వస్తుందిగా. నాకు అవసరం ఉంది, నా అవసరాన్ని తీర్చడం కోసం మీరు పని చేస్తే మీకు ఉపాధి అవుతుంది, నా అవసరం తీరుతుంది. మరో పక్కన పని చేయాలని కోరుకునే వాళ్ళు దండిగా ఉన్నారు, లక్షల మంది ఉన్నారు. వాళ్ళకి పని లేదు, వీళ్ళకి అవసరాలు తీరడం లేదు. సముద్రంలో నీళ్ళున్నా కూడా ఒక్క చొక్క తాగలేనట్టుగా మన దేశం చాలా విచిత్రమైన పరిస్థితులు ఉన్నాం. కాబట్టి మన పార్టీలు ఏం చేస్తున్నాయి, జనాన్ని మోసపుచ్చడం కోసం అని చెప్పని, మభ్యపెట్టడం కోసం అని చెప్పని మీకు అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేస్తాయి. ప్రతి పార్టీ ఎలక్షన్లు వచ్చినా కానీ మీకు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చేస్తాం. జాబ్ క్యాలెండర్ అంటారు, మరొకటి అంటారు, ప్రచారం. నేను పచ్చిగా చెప్తున్నాను, మనం మళ్ళీ ప్రజలకు నిజాయితీగా చెప్పాలి. ఖచ్చితంగా గవర్నమెంట్లో ఉద్యోగానికి అవకాశం వస్తే మీరు ప్రయత్నం చేసుకోండి, మంచి వాళ్ళు సమర్థులు వెళ్ళండి, మంచి పనులు చేయండి, లంచాలు మింగకుండా, అవినీతికి పాల్పడకుండా,
అక్కడ అలసత్వానికి గురి కాకుండా సోమరిపోతులు కాకుండా ప్రజలకు చిత్తశుద్ధితో పనిచేయండి, సంతోషం. కానీ 100 పోస్టులు గవర్నమెంట్లో ఉంటే 1,00,000 మంది పోటీ పడుతున్నారు. మీరు ఎన్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్లకు వెళ్ళినా ఎంత తంటాలు పడ్డా 100 మందిగా ఉద్యోగాలు వచ్చేది. మరి మిగతా 99,900 మంది సంగతి ఏంటి? వీళ్ళంతా మన పిల్లలేగా, మన సమాజం చూసినాడే కదా. వీళ్ళందరికీ ఉపాధి లేకపోతే ఆర్థిక వ్యవస్థ ఎట్లా పెరుగుతుంది? ఉపాధి అంటే గవర్నమెంట్లో కుర్చీలో కూర్చుని కాళ్ళ మీద కాలు వేసుకుని పని చేయకుండా నెలలో జీతం పొందేసి మళ్ళీ హాలిడే సరదాగా ఉండి అది ఉపాధి అనుకుంటే అంతకంటే పొరపాటు ఇంకోటి ఉందో ఎలా సాధ్యం అవుతుంది అసలు? మన ఇంట్లో కారుకు డ్రైవర్ని పెట్టుకోవాలంటే వాడు డ్రైవింగ్ రావాలా, మన ప్రాణాలు కాపాడుతూ డ్రైవింగ్ బాగా చేయగలగాల. మనకింట్లో భోజనం పెట్టడానికి మనిషిని ఏమైనా పెట్టుకుంటే వంట బాగా చేయాలా, మనకు సర్వీస్ చేయాలా. మనకి ఫ్యాక్టరీలో ఏమైనా కార్మికుని పెట్టుకుంటే కార్మికులు ఉత్పత్తి చేయాలా, నాకు 10 రూపాయలు లాభం రావాలి, దాని నుంచి ఆయనకి నేను జీతం ఇవ్వాలా. పని చేత కాకుండా పని చేయకుండా ఉపాధి వస్తుంది అనుకుంటే ఎట్లా సాధ్యం? ఎవరు పోషిస్తారు? ఇది ఎవరు? నరేంద్ర మోదీ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, కేసీఆర్ గారు కానీ, మరొకరు కానీ వాళ్ళ జేబుల్లోంచి ఎవరు ఇవ్వలేరు. మనకి ఉపాధి అనేది మనం చేసిన పని వల్ల, మన నైపుణ్యం వల్ల 10 మంది అవసరాలు తీరితే వస్తుంది. ఇది చెప్పటం మానేసి మేము గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చేస్తాను బిడ్డ, నీకెందుకు, నువ్వు కూర్చో, నేను జాబ్ క్యాలెండర్ పెట్టేస్తాను, మీ అందరికి ఉద్యోగాలు. ఎంత పచ్చి అబద్ధం చెప్తున్నాం మనం. కాబట్టి మనం చాలా నిజాయితీగా మాట్లాడుకోవాలి. ఖచ్చితంగా గవర్నమెంట్లో అవకాశం దొరికితే వాళ్ళు పొందొచ్చు, కానీ అది పరిష్కారం అనుకున్న అందుకంటే మోసం అయిపోవట్లేదు. ఎంతోమందికి తెలివితేటలు ఉన్నాయి, కష్టపడే తత్వం ఉంది. కొంచెం ఛాన్స్ ఇస్తే, కొంచెం స్కిల్స్ ఇస్తే మార్కెట్లో ఉపాధి అవకాశాలు పెంచితే, గ్రోత్ పెరిగేట్టుగా మనకి ఇన్వెస్ట్మెంట్స్ ప్రోత్సాహం చేస్తే ఇలా కోట్ల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇంకో మార్గం లేనే లేదు. అది కాబట్టి ఇవాళ పార్టీలు ఖచ్చితంగా ఆలోచించాలి. కొన్ని పార్టీలు మరీ బాధ్యత వ్యవహరిస్తున్నాయి ఆ విషయంలో. ఈవెన్ లాస్ట్ 10 years నుంచి కూడా చూస్తే సార్, అంటే తెలంగాణ వస్తే ఇక్కడ ఉన్న ప్రజలకు ఉద్యోగాలు వస్తాయి, ఇక్కడ ఉన్న నీళ్లు వస్తాయి, నిధులు వస్తాయి అనే ఒక ప్రచారంతో తెలంగాణ ఏర్పడ్డది. కానీ గత 10 సంవత్సరాలలో కూడా గవర్నమెంట్ పరంగా జరిగినటువంటి నియామకాలు కొన్ని వేలల్లో ఉండొచ్చు, మీకు ఎగ్జాక్ట్ ఫిగర్ తెలిసి ఉండొచ్చు. వేరస్ అదే మనం ప్రైవేట్ సెక్టర్ని ఎంకరేజ్ చేసి, నో డౌట్ గత ప్రభుత్వం కూడా కంటిన్యూ చేసింది, మనం చేయలేదని పూర్తిగా చెప్పలేము. కానీ ఆ ఎంకరేజ్మెంట్ వల్ల ప్రైవేట్ పరంగా అంటే ప్రజలు, నిరుద్యోగులు కష్టపడి వాళ్ళు కూడా కొంచెం ఎఫర్ట్ చేయాలి. గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఫెసిలిటేషన్ జరిగి ప్రైవేట్ వ్యవస్థలు వస్తే ఇక్కడ ఉద్యోగాలు ఏర్పడతాయి. అది జరుగుతూ ఉంది. హైదరాబాద్ స్టోరీ ఈజ్ డెఫినెట్లీ వెరీ స్ట్రాంగ్. అబ్సల్యూట్. కానీ ఏమైందంటే మీరు చాలా కరెక్ట్ అని మాట చెప్పారు. తెలంగాణ తీసుకుంటే గత 7-8 ఏళ్ళుగా 10 ఏళ్ళుగా గ్రోత్ వచ్చింది, దానిలో అనుమానం లేదు. కానీ హైదరాబాద్కి ఎక్కువగా పరిమితమైంది ప్రజల దృష్టిలో. జాబ్స్ అన్ని ఇక్కడ క్రియేట్ అయినాయి. మరి రాష్ట్రంలో ఉన్న 3,80,00,000 మంది తెలుగు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా వస్తారు కాబట్టి వాళ్ళని మీరు ఆపలేరు కాబట్టి రాజ్యాంగబద్ధంగా మరి అక్కడి నుంచి ఒక 5.5 కోట్ల మంది, ఇంకా పక్కన కర్ణాటక కూడా రావచ్చు, బేదులు ఎందుకు రాకూడదు? నార్త్ వాళ్ళు వస్తున్నారు సార్. కాబట్టి ఒక 10 కోట్ల మందికి ఇది మనకి హబ్ అయిపోయింది. మరి ఇంతమందికి హైదరాబాదే అయినట్టయితే ప్రపంచంలో మీరు న్యూయార్క్ సిటీ కానీ, లండన్ కానీ, టోక్యో కానీ ఆ దేశంలో అందరికీ ఉపాధి కల్పించలేదు, అసాధ్యం. అది మనకి సిటీలు పెరగాలి. హైదరాబాద్ వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. హైదరాబాద్ పెరగడం కానీ, లేకపోతే అహ్మదాబాద్ పెరగడం కానీ, పూణే కానీ, బాంబే కానీ, చెన్నై కానీ, బెంగళూరు కానీ పెరగడం మనం గౌరవించాలి, గౌరవపడుతున్నాం. నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, మేజర్ పొలిటికల్ పార్టీస్లో ఉన్నారు కాబట్టి మీరంతా కూడాను ఈ బిగ్ సిటీస్తో పాటు మన జహీరాబాద్ పెరగాలి, మన ఆదిలాబాద్ పెరగాలి, మన ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ఒక టౌన్ అన్న రావాలి. అక్కడ మంచి క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎలక్ట్రిసిటీ 24 hours ఉంటాం, వాటర్ సప్లై, సివరేజ్ ఉంటాం, స్టామ్ వాటర్ డ్రైనేజ్ ఉంటాం, ప్రాపర్ టౌన్ ప్లానింగ్ ఉంటాం, రవాణా, కాస్త స్కూళ్ళు, కాలేజీలు, హాస్పిటల్ వచ్చింది ఏర్పాటు చేయడం. ఇంతవరకు చేస్తే ఆటోమేటిక్గా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేస్తుంది. ఇక లేఅవుట్లు వచ్చేస్తాయి, హౌసింగ్ వచ్చేస్తుంది, చిన్న చిన్న ప్రొడక్షన్ యూనిట్స్ వచ్చేస్తాయి, వ్యాపారాలు వచ్చేస్తాయి, ఉపాధి వచ్చేస్తుంది. అప్పుడేమవుతుంది, ఎక్కడ దూరానికి వలసిపోకుండా నేను అక్కడ ఉంటూ 10 కిలోమీటర్లు అక్కడ వెళ్ళి పని చేసుకోవచ్చు, ఉన్న ఊళ్ళో అవసరమైతే పని చేసుకోవచ్చు. నేను నా లొకేషన్ నుంచి డిస్లొకేట్ కాల, నాకు అందరూ ఆలనా పాలనా ఉంటుంది, ఖర్చు ఎక్కువ ఉండదు, జీవితం గౌరవంగా ఉంటుంది. ఈ రోజుల్లో మీ మొబైల్ ఫోన్ కానీ, టీవీ కానీ, కరెంటు కానీ ఎక్కడైనా దొరుకుతాయి కదా. అవునవును సార్. కాబట్టి మీరు అందరూ హైదరాబాద్ వెళ్ళాల్సిన అవసరం లేదు. హైదరాబాద్కి ఒక పెద్ద వ్యాపారం చేస్తే వెళ్ళాలి, ఓ పెద్ద డాక్టరు, కార్డియాలజిస్ట్ సర్జన్ అయితే వెళ్ళాలి, పెద్ద ప్రొఫెసర్ అయితే వెళ్ళాలి, ఒక పెద్ద యాక్టర్ అయితే వెళ్ళాలి. ఒక కార్పెంటర్ హైదరాబాద్కి ఎందుకు రావాలి, ఒక ప్లంబర్ హైదరాబాద్కి ఎందుకు రావాలి? ప్రజలు ఎక్కడుంటే అక్కడ సేవలు ఉండాలి కదా. కాబట్టి మన గ్రోత్ మోడల్లో కీలకమైనది జాతీయ స్థాయిలో కూడా పట్టించుకోవాల్సింది, రాష్ట్రాలు పట్టించుకోవాలి, కానీ జాతీయ స్థాయిలో పట్టించుకోవాల్సింది ఏంటంటే స్మాల్ టౌన్స్ని మనం బాగా ఎక్కడికక్కడ పెంచేసి
వాటికి కొంత సపోర్ట్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచి అక్కడ జాబ్ క్రియేషన్ చేయకపోతే ఎకనామిక్ గ్రోత్ ఉన్నా కూడా పొలిటికల్గా ప్రజల్లో రెసిస్టెన్స్ వస్తుంది. అందుకని మీరు గవర్నింగ్ పార్టీ మొన్నటి దాకా ఉన్న వాళ్ళు హైదరాబాద్లోనేమో అన్ని సీట్లు కూడా వాళ్ళకి కానీ బీజేపీకి కానీ లేకపోతే ఎంఐఎం కానీ వచ్చిన కాంగ్రెస్కి కట్టాల. అవును సార్. బయట అసంతృప్తి వల్ల కాంగ్రెస్కి వచ్చినాయి. అంటే ఉపాధి క్రియేషన్ కానీ గ్రోత్ ఇంపాక్ట్ కానీ మహానగరాలు బయట కనిపించట్లేదు. ఖచ్చితంగా దాని మీద దృష్టి పెట్టాలి. వచ్చే టర్మ్లో మోదీ గారి ప్రభుత్వం వస్తున్న వారు లేకపోతే ఇంకో ప్రభుత్వం వస్తే వారైనా సరే ఎకనామిక్ గ్రోత్ ఫలితాలు అందరికీ అందేట్టుగా ఆ మోడల్ని కొంచెం ఎఫెక్టివ్గా చేయడం చాలా అవసరం అనిపిస్తుంది నాకు. ఐటీలో ఈజీగా రెప్లికేట్ చేయొచ్చు సార్. మా ఫ్రెండ్ ఒకతను హీ ఈజ్ వర్కింగ్ ఇన్ వన్ బిగ్ మల్టీనేషనల్ కంపెనీ. తను ఏమంటాడంటే సమ్ ఆఫ్ హిజ్ ఎంప్లాయీస్ కోవిడ్ రావడం ఒక అదృష్టంగా ఆయన చెప్తాడు. ఎందుకంటే కరెక్ట్, చాలామంది ఎంప్లాయీస్ ఊళ్ళలోకి వెళ్ళిపోయారు. ఆల్రెడీ బ్యాండ్ పెడుతుంది, దే వర్ వర్కింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ మోడల్లో. సో దే సెటప్ రిమోట్ సెంటర్ ఇన్ అ సెకండ్ రంగ్ టౌన్. అక్కడ 100 మందిని అక్కడ అకామిడేట్ చేస్తున్నారు. శాలరీస్ ఆర్ హాఫ్ ఆఫ్ హైదరాబాద్. కరెక్ట్. వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అందుకంటే వాళ్ళ హ్యాపీనెస్ ఇండెక్స్ ఇస్ వెరీ హై. ఇళ్ళద్దు ఉండదు, ఈ ట్రాన్స్పోర్ట్ అవసరం ఉండదు. బయటికి వెళ్తే ఈ ట్రాఫిక్లో స్ట్రెస్ భరించలేకపోతున్నాం హైదరాబాద్లో. కరెక్ట్ మీరు అన్నది. దానికి గవర్నమెంట్ కూడా అగ్రెసివ్గా సపోర్ట్ చేయాలి. మనం ఏంటంటే మనం రాజధానిలో ఉంటాం కాబట్టి మన సిటీ తప్ప ఇంకోటి గవర్నమెంట్లు ఆలోచించట్లా. బట్ నాకు అనిపిస్తుంది వచ్చే 5-10 ఏళ్లలో అపార్ట్ ఫ్రమ్ అదర్ థింగ్స్ డీసెంట్రలైజ్డ్ ఎకనామిక్ గ్రోత్, స్మాల్ టౌన్ డెవలప్మెంట్. మళ్ళీ గ్రామాల్లో ఉంటే కొనసాగటం అసాధ్యం. మనంతా రొమాంటిక్గా ఆలోచించి పల్లెటూరులో ఉండాలంటే లాభం లేదు. పల్లెటూరులో ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వ్యవసాయానికి ఇంతమంది అక్కర్లా. ఇన్వర్టిబుల్గా ఇప్పుడు మనకు మీరు జహీరాబాద్ కానీ మిగతా ప్రాంతాల్లో కానీ మీరు ఎట్లా ఉందో మీకు తెలుస్తుంది. నాకు అర్థమైనంత వరకు 25 ఏళ్ల వయసులో ఆడగాని మగ్గాని యువత బయట ఏమాత్రం ఆపర్చునిటీస్ ఎడ్యుకేషన్ ఉన్నా కూడా గ్రామంలో మిగిలిన వాళ్ళు దాదాపు ఎవరు లేరు. ఎవ్వరు ఇష్టపడటం లేదు. మరి అలాంటప్పుడు మీరు గ్రామాల్లో ఉండండి, గ్రామమే పల్లెసీమలే గొప్పగా అనవసరం. అది అయిపోయింది. ఇప్పుడు గ్రామాన్ని గౌరవిద్దాం, కానీ స్మాల్ టౌన్స్ వచ్చి గ్రామానికి దూరం కాకుండా రెండుకి లింకేజ్ వస్తున్నట్టయితే అప్పుడు కల్చరల్గానూ దూరం కారు, ఎకనామిక్గా కూడా మీరు అన్నట్టుగా తక్కువ ఖరీదుతో పనులు జరిగిపోతాయి, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉండదు, మనకి సపోర్ట్ సిస్టమ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, డీసెంట్రలైజ్ గ్రోత్ అంటే ఈ సిటీస్ అన్ని గందరగోళం కావాలి. అయితే సిటీస్లో క్రైమ్ పెరిగిపోతుంది, రద్దీ పెరిగిపోతుంది, ట్రాఫిక్ పెరిగిపోతుంది, పొల్యూషన్ పెరిగిపోతుంది. ఆ మోడల్ కొంచెం ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. ఇంకోటి నాకు అనిపించేది మనకి గ్రోత్ వరకు ప్రభుత్వాలు ఇప్పుడు ఖచ్చితంగా జాతీయ స్థాయిలో రాజకీయంగా ఎవరికి ఏ రకమైనటువంటి ఆరోపణలు ఉన్నా కూడా మోదీ ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్వెస్ట్మెంట్, ఎకనామిక్ గ్రోత్ విషయంలో గట్టి ప్రయత్నాలు చేస్తుందని అందరూ ఒప్పుకుంటారు. సరే, కొన్నిట్లో మీకు ఒక పద్ధతి ఉండొచ్చు, నాకు ఒక పద్ధతి ఉండొచ్చు, కొంచెం మైనర్గా వేరియేషన్స్ ఉండొచ్చు, కానీ బ్రాడ్గా దాన్ని ఎవరో కాదనలేరు. బట్ నేను కోరేది ఏంటంటే ఎడ్యుకేషన్కి మనం బోల్డంత ఖర్చు పెడుతుందా కనుక్కున్నాం. అసలు పై సాధనంగా ఖర్చు పెట్టగలరు. ఐఎమ్ అబ్సల్యూట్లీ సర్టన్. తెలంగాణలో 80,000 రూపాయలు ఖర్చు అవుతుంది స్కూల్ చేయడానికి, గవర్నమెంట్ స్కూల్స్. ఇది చిన్న అమౌంట్ కాదు. అది సద్వినియోగం చేస్తే బ్రహ్మాండంగా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పెంచవచ్చు. కాబట్టి పైసా కూడా ఖర్చు పెంచకుండా ఈ పద్ధతులు మార్చి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మంచి పాలసీ కూడా వచ్చింది జాతీయ స్థాయిలో. దాన్ని స్పిరిట్ అదే రాష్ట్రాల్లో అమలు కావాలి కాబట్టి కాగితం మీద బాగున్నా కూడా సరిపోదు. దానికి దేర్ ఆర్ సింపుల్ వేస్. అసెస్మెంట్ సిస్టమ్ మార్చినట్టయితే, పరీక్షలు కనుక పూర్తిగా మార్చి ఊరికే బట్టి పట్టేది కాకుండా, కాపీ కొట్టేది కాకుండా కొంచెం బుర్ర ఉపయోగించేది అయితే ఆటోమేటిక్గా సిస్టమ్ అంతా అడ్జస్ట్ అవుతుంది. మన పిల్లలకి ర్యాంకులు కావాలి, మార్కులు కావాలనేది మన కోరిక. కాబట్టి ఖర్చు లేకుండా స్కూల్ ఎడ్యుకేషన్ బ్రహ్మాండంగా మార్చవచ్చు, స్కిల్స్ని పెంచవచ్చు. అది ఎఫర్ట్ పెట్టాలి. ఎందుకంటే మనం గవర్నమెంట్ మీద భారం పెట్టి లక్షల కోట్లు ఖర్చు పెట్టినా కూడా లాభం లేదు. రెండోది హెల్త్ కేర్. ఒకటి ఇప్పటికే ఆరోగ్యశ్రీ, పిఎం ఆయుష్మాన్ భారత్ కానీ ఇంకోటి కానీ కొన్ని ఏర్పాట్లు జరిగినాయి. కానీ నచ్చిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏర్పాటు చేసినట్టయితే తక్కువ లో కాస్ట్తో, మన ఎఫ్డిఆర్లోనే కొంత స్టడీ చేశాము, పెద్ద కాస్ట్ లేకుండా చాలా లో కాస్ట్తో గవర్నమెంట్కి పెద్ద బర్డెన్ కాకుండా, ఎంత జీడిపిలో 0.2% అంటే తక్కువ, 1/5 అంటే తక్కువ కాస్ట్ అవుతుంది దేశం మొత్తానికి కలిపి. ప్రతి ఒక్కళ్ళకు కూడా క్వాలిటీ హెల్త్ కేర్, జేబులో డబ్బులు ఖర్చు కాకుండా, బేదలు కాకుండా చేయొచ్చు. ఏడాదికి 5 కోట్ల మంది ఈ హెల్త్ కేర్ లేక బేదలైపోతున్నారు. హెల్త్ కేర్ కాస్ట్ వల్ల కానీ, లేకపోతే అనారోగ్యం వల్ల ఇన్కమ్ తగ్గిపోవడం వల్ల కానివ్వండి. అప్పటిదాకా బేదలు కాని వాళ్ళ మన లెక్కల ప్రకారం దే ఆర్ గెటింగ్ డిసెండింగ్ ఇంటూ పావర్టీ. మూడోది రూల్ ఆఫ్ లా. కనీసం చిన్నవైనా సరే పెద్ద చేయడం తర్వాత చూసుకుందాం. సిటీస్లో ఇప్పుడు ఆడపిల్లలకి భద్రత లేదని భయపడుతున్నాం మనం.
ఆల్రెడీ ఒక లోకల్ కోర్ట్స్లో ఒకటి వచ్చింది, కానీ అమలు కావట్లా. కాబట్టి సిటీస్కి గ్రామాలకు వర్తించేట్టుగా లోకల్ కోర్ట్స్ని సమ్మరీ ప్రొసెస్ ఏర్పాటు చేసి చిన్న చిన్న నేరాలకు ఆడపిల్లలను హెరాస్ చేసినా మరొకటి చేసినా కూడా వెంటనే వారం రోజుల్లో శిక్ష పడే ఏర్పాటు, చిన్న శిక్ష వేయండి, పెద్ద కూడా అక్కడ, కానీ గ్యారంటీగా ష్యూర్గా పనిష్మెంట్ ఉంటుంది, స్విఫ్ట్గా ఉంటుందని నమ్మకం ఉంటే కఠినంగా లేకపోయినా కూడా ఇంకోసారి చేస్తే నీ కెరీర్ నాశనం అయిపోతుందని భయం కలిగిస్తే చాలా వరకు సర్దుబాటు అవుతుంది. లేకపోతే ఏమవుతుందంటే గూండాగిరి పెరిగిపోతుంది, కాన్ఫిడెన్స్ పోతుంది, డిస్ప్యూట్స్ ఏమైనా వస్తే రెజల్యూషన్ కావటం లేదు. అందుకని అన్యాయం ఉన్నా కూడా వదిలేస్తున్నాం మనం. మన ఫ్రెండ్ ఎవరైనా వచ్చినా కూడా కోర్టు కిందగా టైం వేస్ట్ చేయబోకు, డబ్బులు పోతే చెప్పే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇవి చేయకపోతే మనం ఇప్పటిదాకా ఏదో సమాజం గ్రామీణ సమాజం కాబట్టి ఏదో పెద్ద మనుషులతో వాళ్ళతో నడిచిపోయింది. కానీ ఇప్పుడు అర్బనైజేషన్తో ఖచ్చితంగా మన రూల్ ఆఫ్ లా, కనీసం డిస్ప్యూట్ రిజల్యూషను, క్రైమ్స్కి చిన్నవాటికైనా వెంటనే పనిష్మెంట్ రావటము, ఈ ఏర్పాట్లు చేయాలి. దాని మీద ఇంకా ఈ దేశంలో దృష్టి పెట్టాలి. ఎందుకంటే చాలా కష్టం అనుకుంటున్నారు, కానీ 5 కోట్లకు పైగా 5,20,00,000 కేసులు పెండింగ్ ఉన్నాయి ఇండియాలో. 5,20,00,000 వరల్డ్స్ హైయెస్ట్ నెంబర్. దానిలో 2/3 క్రిమినల్ కేసెస్. ప్రపంచం అంతా మామూలుగా సివిల్ కేసెస్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే ఎకానమీ పెరిగినప్పుడు డిస్ప్యూట్స్ ఎక్కువ ఉంటాయి. మనకి డిస్ప్యూట్స్ లేక కాదు, డిస్ప్యూట్స్ నాడు కోర్టుకి వెళ్ళట్లా, క్రిమినల్ కేసు రిజిస్టర్ అవుతాయి. క్రైమ్ని పెద్ద సప్రెస్ చేయలేం కదా, చిన్నది పెద్ద 1-2 మిస్ అయినా కూడా క్రైమ్ అంటే రికార్డ్ అవుతుంది. సివిల్ కేసు మనం వెళ్తేనే కదా కోర్టులో వచ్చింది. మనం వదిలేసాం ఒకటి పోతే పోయిందిరా ఈ కోర్టులు ఎందుకని చెప్పని కోర్టుకి వెళ్ళదక. అందుకని క్రిమినల్ కేసులు ఎక్కువ ఉన్నాయి, సివిల్ కేసులు తక్కువ ఉన్నాయి. ఇది చాలా డేంజరస్ ట్రెండ్ ఇది. అంటే కాలక్రమేణా గోండాలు సెటిల్మెంట్లు తప్ప ఇంకా ఏది ఫెయిత్ ఉండదు. ట్రస్ట్ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ రాదు, మరి కాన్ఫిడెన్స్ లేకపోతే రిస్క్ తీసుకోరు ఎవరో కూడాను. సమాజం చాలా స్టాగ్నెంట్ అయిపోతుంది. కాబట్టి దేర్ ఆర్ సమ్ థింగ్స్ వీ నీడ్ టు డూ. ఒక ఎకనామిక్ ఇష్యూస్, ఇన్ఫ్రాస్ట్రక్చరే కాకుండా ఎకనామిక్ గ్రోత్కి, పావర్టీ తగ్గించడానికి, ప్రజల సాటిస్ఫాక్షన్కి మనం కొంచెం ఫోకస్ పెట్టాలి. సార్, యాజ్ ఎ డాక్టర్గా మీరు, ఎందుకంటే యూ హ్యావ్ ది నాలెడ్జ్, హెల్త్ కేర్ ఇప్పుడున్న పరిస్థితి మనం ఏ విధంగా ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చు అంటారు? ఈ మధ్య కొన్ని ఇంప్రూవ్మెంట్స్ చేసాం మనం ఆల్ ఓవర్ ద కంట్రీ. ఇప్పుడు కొంత కోవిడ్ పుణ్యమని వ్యాక్సిన్స్ ఉదాహరణకి అదివరకు 4-5 గంటలు ఎక్కువ ఉండే కాదు, ఇప్పుడు 12 వ్యాక్సిన్స్ బాగా ఇంద్రధనుష్ అనే పేరుతో వ్యాక్సిన్స్ పెరిగినాయి. తర్వాత మన తెలుగు రాష్ట్రాల్లో రాజశేఖర్ గారి గవర్నమెంట్ ప్రారంభించింది మొట్టమొదట ఆరోగ్యశ్రీ. అది తమిళనాడులో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో బాగా అమలు అవుతుంది ప్రస్తుతం. దాన్ని దేశంతో విస్తరింప చేస్తున్నాం. ఆయుష్మాన్ భారత్లో భాగంగాను జనారోగ్య యోజన, ప్రధానమంత్రి జనారోగ్య యోజన అని చెప్పని అట్లా కొన్ని మనం ఏర్పాటు చేస్తున్నాం. కానీ బేసిక్గా ఏంటంటే ప్రైమరీ కేర్ మనకు చాలా వీక్గా ఉంది. మనకి 80%, 85% పేషెంట్కి ఏమైనా జబ్బు చేస్తే చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, చాలామంది అసలు డాక్టర్లు అందుబాటులో లేక సఫర్ అవుతున్నారు సైలెంట్గా. క్రైసిస్ వచ్చేదాకా వెయిట్ చేస్తున్నారు, కొందరు ప్రాణాలకు వెళ్ళిపోతున్నాయి. లేకపోతే అక్కడే ఉన్న వాళ్ళు క్వాలిఫికేషన్ లేని వాళ్ళు ఎవరో ఉంటారు పాపం, క్వాక్స్, వాళ్ళు ఆర్ఎంపీలు వగేరా ఉంటారు, వాళ్ళు చేతనం చేస్తున్నారు. అందుకని ఇండియాలో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ చాలా ఎక్కువ. ఇష్టం వచ్చే ప్రధానికి యాంటీబయాటిక్స్ తీసుకునే వైరల్ దెబ్బన మరొకటైనా కూడా చివరికి యాంటీబయాటిక్స్ పనిచేయకుండా పోతున్నాయి. ఒకప్పుడు కాటన్లో వాటిలో ఈ పెస్టిసైడ్స్ పనిచేయక కాటన్ క్రాప్ అంతా అప్పుడు మనుషులకు అలా ప్రమాదం వస్తుంది. మూడోది, మీ హైదరాబాద్లో మీరు మన గాంధీ ఉస్మానియా హాస్పిటల్ చూడండి, పొలవమంటూ రోజుకి 4-5 వేల మంది, 6,000 మంది అవుట్ పేషెంట్లు ఉంటారు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్ న్యూఢిల్లీలో రోజుకు 12,000 మంది అవుట్ పేషెంట్. ప్రపంచంలో రికార్డులు ఇవన్నీ మంచి రికార్డులు కాదు. మనకి ఇక్కడ క్షేత్రస్థాయిలో మామూలు జబ్బుకి మీకు అక్కడ కేర్ లేకపోయేసరికి అవకాశం ఇది వదిలేసి ఇక్కడికి వచ్చేస్తున్నాడు. అది దీని ఫెయిల్యూర్కి చిహ్నం. దాంతో ఇక్కడ చేయాల్సిన పనులు చేయలేకపోతున్నారు, దీన్ని తట్టుకోలేకపోతున్నారు. మనకి డిసీజ్ స్పెక్ట్రమ్ కూడా ఏమవుతుంది, పూర్వం అంతా ఇన్ఫెక్షన్లే ఉండేవి. మా చిన్నప్పుడు మేము మెడిసిన్ చదువుకున్నప్పుడు కూడా అంతా ఇన్ఫెక్షన్సే ఎక్కువ మాట్లాడుకునే వాళ్ళం. ఇప్పుడు 75% మోర్టాలిటీ ఇన్ఫెక్షన్ల వల్ల కాదు, డయాబెటీస్, హార్ట్ డిసీజ్, మరి ఇంకా కిడ్నీ ప్రాబ్లమ్స్, మిగతావి రకరకాల, లేదా బ్రెయిన్ స్ట్రోక్ లాంటివి వాటి వల్ల పోతుంది. అంటే క్రానిక్ డిసీజెస్ ప్రభావం పెరుగుతుంది, యావరేజ్ పెరుగుతుంది కదా. అవునవును, ఇప్పుడు ప్రతి వాళ్ళు 70-80 ఏళ్ళు బతుకుతున్నారు కదా. కాబట్టి మోర్టాలిటీ, మార్బిడిటీ మారింది. ఇవన్నీ కూడా అర్లీగా డయాగ్నోస్ చేసి మేనేజ్ చేయకపోతే క్రైసిస్ వచ్చేదాకా ఆపితే ఖర్చు ఎక్కువ అవుతుంది, ఫలితం తక్కువ అవుతుంది, ప్రాణాన్ని కాపాడడం కష్టం అవుతుంది. కాబట్టి ప్రైమరీ కేర్, కానీ ప్రైమరీ కేర్ అంటే మీరు గవర్నమెంట్లో డాక్టర్ని అదనంగా పెట్టి మేము చూస్తామని చెప్పంటే ఎవరికి నమ్మకం లేదు, ఫ్రాంక్గా మాట్లాడుకుందాం మనం. కాబట్టి ఇది ప్రైవేట్ వాళ్ళే వచ్చేట్టుగా ఏర్పాటు చేసి చాయిస్ ఉండాలి. గవర్నమెంట్ డబ్బులు చెల్లించాలి,
కానీ వాళ్ళు ప్రైవేట్ ప్రాక్టీషనర్స్ కావాలి, వాళ్ళ మధ్య కాంపిటీషన్ ఉండాలి. ఇప్పుడు ఆరోగ్యశ్రీలో ఏమిటి, ఏ హాస్పిటల్కి వెళ్ళచ్చు. అవును. నా హాస్పిటల్ కనుక పేషెంట్ వస్తే నాకు బిల్లింగ్ వస్తుంది. కాబట్టి నేను పేషెంట్ని అట్రాక్ట్ చేయాలి. నేను మరింత సమర్థంగా సేవలు హాస్పిటల్కి వెళ్తే బాగుందండి, డాక్టర్ గారు అస్తవాస బాగుందని చెప్పుకుని వస్తారు, ఆ నోట ఈ నోట విని ప్రైవేట్ ప్రాక్టీస్ వెళ్ళినట్టుగా. అప్పుడేమవుతుంది, పేషెంట్కి ఏమో చాయిస్ ఉంటుంది, నచ్చిన హాస్పిటల్కి వెళ్తానని చెప్పని. డాక్టర్ల మధ్య ఏమో పోటీ ఉంటుంది, దాంతో అకౌంటబిలిటీ ఉంటుంది. అలా కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ మీకు చూస్తారు పిహెచ్సిలో అని చెప్పంటే మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా అది సాధ్యమయ్యే పని కాదు, ప్రజల నమ్మకం కూడా ఉండదు. కాబట్టి ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో చాలా హై క్వాలిటీ సాటిస్ఫాక్షన్, ప్రజలకి హెల్త్ కేర్ బాగు చేయడం కోసం చెప్పని చాలా లో కాస్ట్తో బాగా ఉంటే దేశం మొత్తానికి కలిపి చెప్పాను కదా 0.2%, 1/6 of 1% ఆర్ 1/5 of 1%తో మనం ఖర్చు పెట్టేయచ్చు, మనం యూనియన్ స్టేట్స్ కలిపేసి. అలాంటిది తీసుకొచ్చేస్తే తర్వాత ఆసుపత్రుల్లో కొంచెం మనం ఫండింగ్ పెంచాలి. ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్లో మీరు చూస్తున్నారు, హైదరాబాద్లో హై ఎండ్ హాస్పిటల్స్లో ఒక్కొక్క బెడ్కి ఏడాదికి బిల్లింగ్ ₹1 కోటి అవుతుంది, 60 లక్షల నుంచి ₹1 కోటి. టీచింగ్ హాస్పిటల్లో గవర్నమెంట్ ఇచ్చే డబ్బు ఏడాదికి స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ₹10 లక్షల యావరేజ్న ఒక్కొక్క బెడ్కి. మీరు ఎంత తలకిందులో తపస్సు చేసినా కూడా ఆ ₹1 కోటి క్వాలిటీ ఎట్లా తీసుకొస్తారు? ₹1 కోటి చేయలేం, కనీసం 25-30 లక్షలు చేయాలి క్రమక్రమంగా. డబ్బులు కూడా చాలవు. ఒకప్పుడు బెస్ట్ డాక్టర్లు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండేవాళ్ళు, ఇవాళ బెస్ట్ డాక్టర్ ఎవరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాల, ప్రైవేట్ ప్రాక్టీస్కి వెళ్తున్నాం. కానీ ప్రైవేట్ సెక్టర్లో మరి హాస్పిటల్స్ వస్తున్నాయి, కేర్ పెరుగుతుంది, సొఫిస్టికేటెడ్ టెక్నాలజీ వస్తుంది. గవర్నమెంట్లో ప్రోత్సాహం లేదనుకుంటున్నారు, రద్దీ ఎక్కువ ఉందని చెప్పినట్లేదు. దాంతో మీకు ఒకవేళ డబ్బులు ఖర్చు పెట్టినా కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ఒకరోజు క్వాలిటీ పెరుగుతున్న నమ్మకం ఉండదు. కాబట్టి ఫ్లెక్సిబుల్ మోడల్స్ కావాలి. చాలా దేశాల్లో గవర్నమెంట్ ప్రైవేట్ తేడాలు ఉండవు, ఖర్చు ఎవరు పెడుతున్నారన్న తేడా తప్ప. అది గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ మనకెందుకంటే పిల్లు ఎరదా తెరదా నాకెందుకు, పిల్లు ఎలుకలను పట్టాలి, డాక్టర్ నాకు వైద్యం చేయాలి. గవర్నమెంట్ ప్రైవేట్ నాకెందుకు, నాకు జేబులోని భారం ఉండకూడదు. కాబట్టి ఆ రకంగా ఫ్లెక్సిబుల్ మోడల్స్ ఉన్నాయి. కన్సల్టెంట్స్గా తీసుకుని కొంత టైం ఇవ్వమంటే, టీచింగ్ హాస్పిటల్లో టీచింగ్ అంటే మోజుతో బెస్ట్ డాక్టర్లు కొంత టైం ఇస్తారు. మా దగ్గర ఉద్యోగం చేయమంటే ఎవరు చేయడు. మంచి డాక్టర్ గవర్నమెంట్ హాస్పిటల్లో జలచదం కోసం ఉద్యోగం చేయమంటే ఇన్సల్ట్ అవుతుంది, ఎవరు చేయరు. అలా కాకుండా టీచింగ్ ఉంటుంది, పబ్లిక్ సర్వీస్ కూడా చేయొచ్చు, కొంత టైం ఇవ్వండి అని చెప్పంటే కాంట్రాక్ట్ బేస్ మీద టైం ఇస్తారు. అట్లాగా కొంచెం ఫ్లెక్సిబుల్ మోడల్స్ చేయటము, అక్కడ కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగడం కోసం యాన్యువల్గా అలొకేషన్ పెంచుతాము. కానీ అది వచ్చే ముందు ఫస్ట్ చేయాల్సింది ప్రైమరీ కేర్. అసలు ఇక్కడ వెళ్ళాల్సిన అవసరం లేకుండా హై ఎండ్కి, ఇది ఒక క్రిటికల్ కేసు అయితే తప్ప, కాంప్లికేటెడ్ కేసు అయితే తప్ప, మామూలు వాటికి నాకు డాక్టర్ దగ్గర ఫ్రీ డయాగ్నోస్టిక్స్, ఫ్రీ మెడిసిన్స్, ఫ్రీ కన్సల్టేషన్, నచ్చిన డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఆ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసే మోడల్ తయారు చేస్తే, ఎఫ్డీఆర్ తయారు చేసాం మనం, ప్రధానమంత్రి గారు కూడా పంపించాం. అది రాష్ట్రాల్లో అమలవటం మొదలెడితే జాతీయ స్థాయి ప్రభుత్వం కూడా పూనికని కొంచెం ప్రోత్సహిస్తే అసలు హెల్త్ కేర్లో చాలా తక్కువ ఖర్చుతో, ఎంత తక్కువ ఖర్చుతో ఎంత క్వాలిటీ హెల్త్ పెంచే అవకాశం ప్రపంచంలో ఎక్కడ లేదు. ఇప్పటికీ మన హైదరాబాద్ కానీ ఇంకో సిటీ కానీ హాస్పిటల్స్ చూడండి మీరు, హార్ట్ సర్జరీ కానీ, లేకపోతే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ, నీ రీప్లేస్మెంట్ కానీ వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్తో లోయెస్ట్ కాస్ట్తో చేయగలుగుతున్నారు మనం. కాబట్టి మనం కొంచెం స్కిల్ఫుల్గా ఉపయోగించుకుంటే లో కాస్ట్తో హై క్వాలిటీ హెల్త్ కేర్ ఇవ్వడం సాధ్యం. అద్భుతాలు చేయలేం, అమెరికా లాగా చేస్తాం అనుకోవద్దు, కానీ మన పరిస్థితుల్లో చాలా క్వాలిటీ ఆఫ్ హెల్త్ పెంచవచ్చు లో కాస్ట్తో. అది కొంచెం శ్రద్ధ పెట్టాలి. దీనికి అడిషనల్గా సార్, అంటే వన్ ఆఫ్ ద థింగ్స్ అంటే కాస్ట్ రిలేటెడ్, ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఇండియాలో. ఎంబీబీఎస్ కానివ్వండి, పీజీ కానివ్వండి, చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడు బయట దేశాలకు వెళ్ళి చదువుకుంటున్నారు. చైనా వెళ్తున్నారు, రష్యా, యుఎస్ఎస్ఆర్. సో మళ్ళీ వచ్చేదో ఎంట్రన్స్ రాసి దే ఆర్ అగైన్ జాయినింగ్ ది మెయిన్ స్ట్రీమ్. సో ఇస్ దర్ ఎనీ వే, అంటే ఇక్కడ ఈ కాస్ట్ని, ఎడ్యుకేషన్ కాస్ట్ని మనం తగ్గించడానికి ఏమన్నా అవకాశం ఉంటుందా? నార్మ్స్ ఏమన్నా రిలాక్స్ చేసే విధంగా? ఇప్పుడు మనకి గ్లోబల్ స్టాండర్డ్స్తో చూస్తే జైపాల్ గారు పెద్ద మన ఖర్చు ఎక్కువ కదండి. మన రూపాయల్లో చూస్తే అది ఎక్కువ అనిపిస్తుంది, కానీ 9 లక్షలతో ఛార్జ్ చేస్తున్నట్టున్నారు ఆఫీషియల్గా యాన్యువల్ ఫీ. ఇంకోళ్ళైతే 6 లక్షలు చేయొచ్చాము. అంతకంటే తగ్గించడం సాధ్యం. ఎందుకంటే ఒక హాస్పిటల్ అనగానే మోడర్న్ హాస్పిటల్కి వేళ ఆ హాస్పిటల్ అయితే మెడికల్ ఎడ్యుకేషన్ లేదు కదా. ఒక మంచి క్వాలిటీ హాస్పిటల్ కావాలి, ఒక సూపర్ స్పెషాలిటీ టెర్షియరీ కేర్ హాస్పిటల్ కావాలి అంటే క్యాపిటల్ కాస్టే బెడ్కి మీకు యావరేజ్న ₹1 కోటి అవుతుంది. ఒక ఎంఆర్ఐ కావాలంటే ఎంఆర్ఐ ఇవాళ ఆ టెస్లా దీన్ని బట్టి $1 మిలియన్ దగ్గర నుంచి $3 మిలియన్ దాకా ఉంది. ఒక పెట్ స్కాన్ మెషిన్ కావాలంటే 15 కోట్లు అవుతుంది.
మీకు ఫుల్ బాడీ స్కాన్ కావాలి, ఏమైనా క్యాన్సర్ సెకండరీస్ ఏమైనా ఉన్నాయో మెటాస్టేస్ ఉన్నాయో తెలుసుకోవాలని చెప్పంటే స్టీరియోటాక్టిక్ రేడియోథెరపీ అని ఒకటి ఉన్నది. అంటే మీకు కరెక్ట్గా అక్కడికే రేడియేషన్ పంపించేది. 30 కోట్లు అవుతుంది ఆ మెషిన్. అంటే ఒక పెద్ద ఫ్యాక్టరీ పెడితే ఎంత ఖర్చు అవుతుందో ఒక మెషిన్కి హాస్పిటల్ అంత ఖర్చు అవుతుంది. కాబట్టి మోడర్న్ టెక్నాలజీ ఏంటంటే మెడికల్ కేర్ ఏమో చాలా అధునాతంగా తీసుకొచ్చింది, కాస్ట్ బ్రహ్మాండంగా పెరిగిపోతుంది. కాబట్టి ప్రభుత్వం సబ్సిడైజ్ చేయకుండా మీకు కాస్ట్ తగ్గించడం అనేది సాధ్యం కాదు. కొంత కొద్ది చేయొచ్చు, కానీ కాస్ట్ కంటే సమస్య ఏంటంటే నా దృష్టిలో 2 మనం మర్చిపోతున్నాం ఈ దేశంలో. ఒకటి, ఇప్పుడు 1,00,000 మంది డాక్టర్లు మనం తయారు చేస్తున్నాం యాన్యువల్గా. అసలు ఇదే ఎక్కువ. ఈ మాట చాలామంది విచిత్రంగా అనిపిస్తుంది. అందరికీ సరదాగా కొత్త కాలేజీలు పెట్టాలనుకుంటున్నారు, కానీ అసలు ఇంతమంది డాక్టర్లు అక్కర్లా. ఇండియాలో దాదాపు 16 లక్షల మంది డాక్టర్లు ఉన్నారు ఇప్పుడు, ఎంబీబీఎస్ డాక్టర్లు. ఎంబీబీఎస్ అక్కడ 100 గంట ఎక్కువ చేసిన వాళ్ళు. వాళ్ళలో దగ్గర 20% అసలు పనిచేయట్లా. వాళ్ళు ఉపయోగించుకోవట్లే మనం, వివిధ కారణాల వల్ల. ఇంతకంటే డాక్టర్లను పెంచడం అవసరం లేదు. ఇది అసలు మన గ్లామరు డిమాండ్ వల్ల అదే పనిగా మనకి పెంచేస్తున్నాం. క్వాలిటీ ఆఫ్ ట్రైనింగ్ వీక్గా ఉంది. సమస్య ఏంటంటే వీళ్ళంతా చాలా బాగా కష్టపడుతున్నారు, ఎంసెట్లో పాస్ అవుతున్నారు, మంచి ర్యాంకులు తెచ్చుకుంటున్నారు, పరీక్షలు పాస్ అవటం, చదువుకోవటం, నేర్చుకోవటం బాగా అర్థం చేసుకున్నారు. కానీ మెడిసిన్ పుస్తకాల్లో ఉండేది కాదు, పేషెంట్ దగ్గర నేర్చుకోవాలి. పేషెంట్ నేర్చుకోవాలంటే క్వాలిటీ డాక్టర్లు ఇన్స్పైరింగ్గా ఉండాలి. ఒకప్పుడు ఉండేది. మేము వైద్యం చదువుకుంటున్నప్పుడు బెస్ట్ డాక్టర్లు మాకు టీచర్గా ఉండేవాళ్ళు, చాలా ఇన్స్పైరింగ్గా ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో పెద్ద మెషిన్ ఉండేది కాబట్టి మా చేతులతో, మా సెన్సెస్తోనే మేము ఎక్కువగా క్లినికల్ ఎక్విప్మెంట్ అంటాం. ఇప్పుడంతా అసలు పేషెంట్ని చూస్తామని కాన్ఫిడెన్స్ లేకుండా పోతుంది. క్వాలిటీ ఆఫ్ ట్రైనింగ్ చాలా సబ్స్టాండర్డ్ అయిపోయింది. కాబట్టి క్వాలిటీ ఆఫ్ ట్రైనింగ్ పెంచడం కోసం కొన్ని పద్ధతులు ఉన్నాయి. అది చాలా ఇంప్రూవ్ చేయాలి మనం, ట్రైనింగ్ క్వాలిటీ. బ్రిటన్లో ఉదాహరణకి ఆబ్జెక్టివ్లీ స్ట్రక్చర్డ్ క్లినికల్ ఎగ్జామినేషన్, ఆస్కీ అంటారు. అలాంటి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులను ప్రవేశపెడితే అదనపు ఖర్చు ఏం లేకుండా ఈ ప్రైవేట్ రంగంలో ఉన్న ఫేమస్ డాక్టర్స్ని టీచింగ్కి కొంత టైం అన్నా ఇచ్చేట్టుగా ఏర్పాటు చేస్తే, ఎవాల్యుయేషన్ అసెస్మెంట్ పద్ధతి మారిస్తే ఆటోమేటిక్గా క్వాలిటీ పెరుగుతుంది. వాళ్ళని ఉపయోగించుకుని చేత కావాలి. రెండోది, వీళ్ళని కనుక ఇందాక నేను చెప్పినట్టుగా ఈ ప్రైమరీ కేర్ కోసం అని చెప్పని వాళ్ళకి మంచి ఇన్సెంటివ్ క్రియేట్ చేసి పోటీ పెట్టి వాళ్ళ మధ్య, ఇదిగో ఆ స్మాల్ టౌన్లో ఉన్నాయా, చుట్టూ ఉన్న 1,00,000 జనాభాకి మీరంతా కూడా హెల్త్ కేర్ ఇవ్వండి, మీరు నెలకు కనీసం 1,50,000 ఆదాయం వచ్చి ఏర్పాటు చేసాం అనుకోండి, వాళ్ళు చేసిన పని బట్టి కొన్నేళ్ల పాటు ఎక్స్పీరియన్స్ వస్తుంది. అక్కడి నుంచి పీజీ వాళ్ళకి ఈజీగా, తర్వాత దీంతో అదనంగా క్వాలిఫికేషన్ తేవచ్చు. ఈ రకంగా ఇన్నోవేటివ్గా మనం చేయాలి. అంతేగాని మెడికల్ ఎడ్యుకేషన్లో అన్లెస్ వి గో ఫర్ ఏ స్మాల్ డిప్లొమా ఆర్ సంథింగ్, మరి దానికి బోల్డ్ అంటే 1,00,000 మంది డాక్టర్లు ఖాళీగా ఉన్నప్పుడు మరి వేరే డిప్లొమా, వేరే డాక్టర్లు తయారు చేయడం ఎంత గందరగోళం అవుతుంది. కాస్ట్ తగ్గించడం పెద్ద సాధ్యం కాకపోవచ్చు, బియాండ్ పాయింట్. కమింగ్ బ్యాక్ టు పాలిటిక్స్ సార్, అంటే మీరు అన్నారు చాలా, అంటే లాస్ట్ 7-8 ఇయర్స్ నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పుష్ కానివ్వండి, ఒక విధమైన పాజిటివ్ డైరెక్షన్లో దేశం ముందుకెళ్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో మరి ప్రజలు నిజంగా ఒక ఆల్టర్నేటివ్ లీడర్షిప్ వైపు చూస్తున్నారు అనుకుంటున్నారా, లేదా మోడీ గారి పట్ల పూర్తి విశ్వాసంతో ప్రజలు ఉన్నట్లుగా అయితే జనరల్గా కనపడుతుంది? ఆల్టర్నేటివ్ లీడర్షిప్ అసలు కనపడుతుందా దేశంలో? ఇప్పుడు 2004లో పరిస్థితి వేరు. వాజ్పేయి గారి ప్రభుత్వం ఖచ్చితంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వాజ్పేయి గారు లేకపోతే భారతదేశంలో హైవేస్ ఉండేవి కాదు. నేషనల్ హైవేస్ పేరుకుండేవి, కానీ ఆ రోజుల్లో మీకు గుర్తునే ఉంటుంది, నార్త్ సౌత్ కారిడార్, ఇప్పుడు పేరుకు నేషనల్ హైవే, కానీ మనకు నడుము పోయేది రోడ్డు మీద వెళ్తే ఆ తక్కువ ట్రాఫిక్తో కూడా. ఇవాళ నిజంగా గౌరవించక నేషనల్ హైవేస్ వచ్చినాయి. టెలిఫోన్ ఉండే కాదు, ఇవాళ టెలిఫోన్లో ఇంత అద్భుతంగా 100 కోట్ల ఫోన్లు ఉన్నాయంటే అది వాజ్పేయి గారి పని. ఇట్లాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వగేరా చేశారు. అప్పుడు 2004 ఎలక్షన్ క్యాంపెయిన్లో ఇండియా షైనింగ్ అని చెప్పని బీజేపీ వారి మంత్రం. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ కే సాత్ కాంగ్రెస్ కా హాత్ అన్నారు. అంటే బేదలకేమీ లాభం జరగట్లేదు కాబట్టి మీరు మాకు ఓటేయండి అని చెప్పని. నిజంగా ఎవరు ఊహించరా, నేను ఊహించరా, ఎవరు అనుకోలేదు. నిజంగా ఎకనామిక్ గ్రోత్ వస్తున్నది, దేశంలో ఆర్థిక అభివృద్ధి కనిపిస్తున్నది, కాబట్టి వాజ్పేయి ప్రభుత్వానికి మళ్ళీ ఓటేస్తారని చెప్పి అనుకున్నాం. అనూహ్యంగా అక్కడ యూపీఏ సంకీర్ణ ప్రభుత్వం వచ్చింది. అయితే మన అదృష్టం ఏంటంటే కొన్ని విధానాల్లో మార్పున్నా కూడా మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కూడా ఎకనామిక్ గ్రోత్ కట్టుబడినది. ఫండమెంటల్గా 2 పార్టీలు 2 కూటమిలో ఎకనామిక్ గ్రోత్ కావాలి కాబట్టి ఇక్కడ కొంచెం ఎంఫసిస్ కొంచెం ఎక్కువగా సంక్షేమం కోసం ఉండొచ్చు, అక్కడేమో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండొచ్చు, కానీ బేసిక్ డైరెక్షన్ మారలా. ఇప్పుడు ఈ రెంట్లో తేడాలు ఉన్నాయి. ఒకటి,
మోదీ గారు దాని నుంచి పాఠాలు నేర్చుకున్నాడు. మీరు ఆయన రాజకీయాన్ని చూసినట్టుగా నాకు అర్థమైంది దూరం నుంచి. మీరు ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఏర్పాట్లు చేసినా, ఎంత ఆర్థికాభివృద్ధికి దోహదం చేసినా కూడా సామాన్య ప్రజలు, ఈ ఆమ్ ఆద్మీ మమ్మల్ని పట్టించుకుంటుంది ప్రభుత్వం నమ్మకం లేకపోయినట్టయితే రాజకీయంగా ఒక పేద దేశంలో కష్టాలని ఆయన గుర్తించాడు. అందుకని తొలి నుంచి నా దృష్టిలో ఈవేళ జాతీయ స్థాయిలో ఎన్డీఏ ప్రభుత్వం అనుకున్నటువంటి ఆ పొలిటికల్ సిగ్నేచర్ ఏంటంటే ఈ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ని చాలా సమర్థంగా అమలు చేయడం మొదలెట్టారు. ముఖ్యంగా మనలాంటి రాష్ట్రాల్లో పెద్ద ప్రభావం కనిపించకపోవచ్చు. దక్షిణాదిని మొదటి నుంచి కొంచెం ఉత్తరాదితో పోలిస్తే ఇవి కొద్దిగా సమర్థంగా అమలు అవుతున్నాయి. కానీ దక్షిణాది కూడా చాలా ఇంప్రూవ్ అయింది. గతంలో ఉదాహరణకి ప్రభుత్వం ఇచ్చేవి కూడా ఈ ఆధార్ కార్డు లింకేజ్ అది లేదు, ఆ సంక్షేమం సరిగ్గా అందేది కాదు, అవినీతి ఉండేది, చాలామంది మిస్ అయ్యేవాళ్ళు, చాలా హైరాణ పడేవాళ్ళు. ఉత్తరాదినైతే అసలు మరీ అధ్వానంగా ఉండేది. కాబట్టి ఇప్పుడు వాళ్ళ కోట్లాది మంది ఈ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటోంది. ఆదుకోవటం మధ్యలో దళారీలు లేకుండా, కరప్షన్ అవినీతి లేకుండా, లీకేజెస్ లేకుండా మాకు కొంత నమ్మకం ఉంది. కాబట్టి 2004లో వాజ్పేయి గారికి జరిగినటువంటి ఇబ్బంది ఈయనకు ఉండకపోవచ్చు. ఈ ఇండియా షైనింగ్ వర్సెస్ ఆమ్ ఆద్మీ కాదు ఇక్కడ. ఈయన ఆమ్ ఆద్మీ, ఇండియా షైనింగ్ రెండు పుచ్చుకున్నాడు. అది ఒకటి. రెండోది, ఆనాడు రెండు కూటములు కూడా ఆర్థిక అభివృద్ధికి కంకణం కట్టుకున్నాయి. పార్టీల మధ్య కొంత సిద్ధాంత విభేదాలు ఉంటాయి, చాలా తేడా ఉంటుంది, అంతే తప్ప. ఇవాళ ఏమైంది, ఒక పార్టీ మాత్రమే గ్రోత్ కోసం అన్న భావం కలగజేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ కారణం ఉన్నా కానివ్వండి, ఈ దేశ చరిత్రలో, దేశ నిర్మాణంలో, స్వతంత్రంలో ఇంత కీలక పాత్ర వహించిన పార్టీ, ఆర్థిక సంస్కరణలు కూడా అణుకట్టిన పార్టీ, మొదలు తప్పులు చేసినా కూడా అలాంటి పార్టీ ఇవాళ అసలు ఒక ఇమాజినేషన్ చూపెట్టాలి. దేశానికి అవసరప్పుడు పార్టీ పాలిటిక్స్ పక్కన పెట్టేస్తే దేశం ఎప్పుడు సురక్షితంగా ఉంటుంది. ఏ పార్టీ వచ్చినా కూడా నా రాష్ట్రం బాగుపడుతుంది, నా దేశం బాగుపడుతుంది. కొన్ని సిద్ధాంతాల్లో మార్పు అంటే, కొన్ని విధానాల్లో మార్పు ఉంటాయి, కానీ మౌలికంగా డైరెక్షన్లో ఇబ్బంది లేదు. దేశ ఎకనామిక్ గ్రోత్ ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉంటుంది, వెల్త్ క్రియేషన్ ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది, నమ్మకం ఉండాలి కదా మనకి. అది ఉందనుకోండి, అప్పుడు బీజేపీ వస్తే ఏమి, మాకు కాంగ్రెస్ వస్తే ఏమి, టీఆర్ఎస్ వస్తే ఏమి, ఇంకోళ్ళు వస్తే ఏమి. అలా కాకుండా ఒక్క పార్టీయే గ్రోత్కి అంకితమై ఇంకొక పార్టీ గ్రోత్ని పట్టించుకోకపోతే వాళ్ళంత భయం. ఇంత పేద దేశంలో ఎకనామిక్ గ్రోత్ని ఒక పార్టీ ఆపేస్తే రేపొద్దున సడన్గా ఈ దేశంలో ఆర్థికంగా భవిష్యత్తుని గురించి ప్రమాదం తీసుకొస్తే, మరి ప్రభుత్వం డబ్బులు దుబారా ఖర్చు పెట్టేసి దివాళా తీస్తే, ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోతే, గవర్నమెంట్ ఫైనాన్స్ అన్ని కొలాప్స్ అయిపోతే దేశం అవుతుందన్న భయం వస్తుంది మనకి. ఇవాళ ఆ రకంగా ఆ పరిస్థితిలో ఉన్నాం. ఒక పక్కనేమో మోదీ గారు వాజ్పేయి గారు ఇబ్బందుల నుంచి పాఠాలు నేర్చుకుని కాంగ్రెస్ పార్టీ వారి ఆమ్ ఆద్మీని కొట్టేశారు. రెండో పక్కనేమో రెండో పార్టీ అసలు ఆర్థిక అభివృద్ధి అన్న విషయం పక్కన పెట్టేసి అన్ని తాత్కాలికమైనటువంటి సంక్షేమము తప్ప ఐడెంటిటీ పాలిటిక్స్ మరి కొంచెం ఎక్స్ట్రీమ్ ఫామ్లో. మన దేశం చాలా వైవిధ్యభరితమైన సమాజం. కులాలు, వర్గాలు, ప్రాంతాలు, మతాలు ఇవన్నీ ఉన్నాయి. కానీ అందరినీ కలపటం అనేది సహజంగా వచ్చింది. మనం నువ్వు వేరు, నీ కులం వేరు, నీ మతం వేరు, నీ ప్రాంతం వేరు, నీ భాష వేరు, ఈ ఐడెంటిటీ ఎక్కువ చూపెట్టేస్తే మనం యునైటెడ్గా దేశంలో ఒక మార్గానికి వెళ్ళాలా, దేశాన్ని మార్చుకోవాలని చెప్పన్నది కనుక మనం డామినెంట్గా ఉండకపోతే మన థింకింగ్, ఇది అంత మంచిది కాదు దేశానికి. మనం ఖచ్చితంగా అణగారిన వర్గాలను పట్టించుకోవాలి, వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలి. కానీ అల్టిమేట్గా ఎకానమీ పెరిగితే, నీ శక్తి సామర్థ్యాలు పెరిగితే, నీ ఆరోగ్యం బాగా అందితే నీ భవిష్యత్తు బాగుంటుంది, ఎవరితోనే పోటీలో. అది నిజమైన సంక్షేమం తప్ప నీ కులానికి ఇది ఇస్తాను, నీ కులానికి ఇది ఇస్తాను అని చెప్పి అన్నది దీర్ఘకాలంలో ఎప్పుడు కూడా సమాజానికి మంచిది కాదు. ఈ క్యాస్ట్ సెన్సస్ ఇవాళ రోజుల్లో ఏంటండి, ఇప్పుడు రిజర్వేషన్లు ఎవరు కాదంటలా ఉన్నాయి. క్యాస్ట్ సెన్సస్కి రిజర్వేషన్కి సంబంధం లేదు. క్యాస్ట్ సెన్సస్ రిజర్వేషన్లు రావు, పావు, ఏ మార్పు ఉండదు. కేవలం ఏ కులం ఎంత ఉందో లెక్కట్టడం కోసం. ఎందుకు లెక్కట్టాలా? మనం స్వతంత్ర భారతంలో కులాల స్పృహ వీలైనంత మేరకు తొలగించే ప్రయత్నం చేయాలా, లేకపోతే దాన్ని పెంచే ప్రయత్నం చేయాలా? మనం తొలగించాలి. దానివల్ల ఏమైనా లాభం అంటే అనుకోవచ్చు. రిజర్వేషన్లు దీనికి మళ్ళీ చెప్తున్నారు, రిజర్వేషన్లు దీనికి సంబంధం ఏమాత్రం లేదు. రిజర్వేషన్లు వచ్చేది కులాలకు ఎట్లా రిజర్వేషన్ ఉంది, సుప్రీంకోర్టు 50% ఒక సీలింగ్ పెట్టింది, 50% 10లో 15 ఇస్తున్నారు రిజర్వేషన్లు. మీ సర్టిఫికేట్ మీ కుటుంబ వ్యవహారం, దానికి క్యాస్ట్ సెన్సస్ ఏం అక్కర్లా. కాబట్టి క్యాస్ట్ సెన్సస్ అనే నినాదాల ఉదాహరణకి కేవలం సమాజంలో ఐడెంటిటీ పాలిటిక్స్ తీసుకొచ్చి విభజించడం కోసం తప్ప ఏ ప్రయోజనాన్ని దేశానికి కానీ ఆ కులాలకు కానీ వర్తించదు. కాబట్టి ఈ రకమైన ఎజెండా, అటు డివైజివ్ ఎజెండా,
ఐడెంటిటీ పాలిటిక్స్, రెండో పక్కన ఆర్థిక అభివృద్ధితో సంబంధం లేకుండా అన్ని తాత్కాలికమైన సంక్షేమం. ఇప్పుడు కర్ణాటకలో, ఆంధ్రప్రదేశ్లో సమస్య అదే కదా. తెలంగాణలో ఇప్పుడు 2,16,000 కోట్లతో ప్రారంభించాను 2014లో మిగులుతో. హైయెస్ట్ సర్ప్లస్ ఉంది తెలంగాణలో, హైదరాబాద్ నగరం అంటని చేత, చిన్న రాష్ట్రంలో పెద్ద నగరం అంటని చేత. అదంతా కూడా టీఆర్ఎస్ అభివృద్ధి కొంత బాటలు వేసినా కూడా డబ్బు ఖచ్చితంగా దుబారా ఖర్చు పెట్టింది. చాలా అసలు డబ్బు కొరత లేదన్నట్టుగా చాలా భారీగా ఖర్చు పెట్టారు. చివరికి అదంతా ఖాళీ అయిపోయింది. దాన్ని ఎలా బాగు చేయాలని ఆలోచించకుండా దాని మీద ఇంకో 1,20,000 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చింది. ఎన్నికలు ఎట్లా గెలిస్తే చాలు, రేపు తర్వాత చూసుకుందాం ఏమవుతుందని చెప్పని. అంకెలు చూస్తే అర్థమవుతుంది మీకు ఇది సాధ్యం కాదు, లేకపోతే ప్రమాదం అని చెప్పని. ఇప్పుడు చేతులు మనం చెప్తారు, చేతులు కాలా కాకులు పట్టుకుంటున్నాం, ఏం చేయాలి ఆలోచిస్తున్నాం. అలా కర్ణాటక మనకంటే ఆర్థికంగా బాగా బలమైన రాష్ట్రం. ఎందుకంటే గతంలో బీజేపీ ప్రభుత్వం తప్పులు చేసిన పరిపాలనలో అవినీతి బాగా ఉండింది, అక్కడ చెడు పేరు తెచ్చుకున్నారు. కానీ ఆర్థికంగా చాలా క్రమశిక్షణ ఉంది. ఎకనామికలీ వెరీ స్ట్రాంగ్ స్టేట్ కర్ణాటక, డిసిప్లిన్ స్టేట్ ఆల్సో. మరి అక్కడ 60,000 కోట్లు వాళ్ళు అక్కడ ఏంటంటే పెట్టారు ఈ తాత్కాలికమైన సంక్షేమం కోసం. పాపం సిద్ధరామయ్య గారు చాలా కాలం ఆర్థిక మంత్రిగా పనిచేశాడు. కాస్త పద్ధతైన మనిషి, ఆయన పార్టీలతో సంబంధం లేకుండా కొంచెం పాతకాల మనిషి, పద్ధతైన మనిషి, వ్యక్తిగతంగా ఒక సంరక్షణ మనిషి. మొట్టమొదటిసారిగా ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ఆర్థిక మంత్రి కూడా ఆయన ఉంటున్నాడు. ఇప్పుడు కూడాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా కాలం ఆర్థిక మంత్రిగా చేశాను, ఏనాడు ఓవర్ డ్రాఫ్ట్కి వెళ్ళలేదు. మొట్టమొదటిసారిగా నా హయాంలో ఓవర్ డ్రాఫ్ట్కి వెళ్ళాలని చెప్పి నిద్ర పట్టలేదంట ఆయనకి. కాబట్టి రేపన్నది ఉంది. ఆర్థిక క్రమశిక్షణ అవసరం, డబ్బుని సద్వినియోగం చేయడం అవసరం, సంక్షేమాన్ని అభివృద్ధితో సమతూకాన్ని పాటించడం అవసరం, సమాజాన్ని ఈ కులాలు మతాలకు అతీతంగా ఏకం చేయడం అవసరం. అది కనుక ఉన్నట్టయితే 2 ప్రధాన పార్టీలు కనుక, 2 కూటములు కనుక ఆ మార్గాన్ని వెళితే పార్టీల బయట ఉన్న వాళ్ళం, అంటే ఎలక్షన్ పాలిటిక్స్ బయట ఉన్న వాళ్ళు మేమంతా సంతోషపడతాం. అలా కాకుండా ప్రధాన పార్టీలు కనుక దేశ భవిష్యత్తును గురించి పట్టించుకోకుండా ఎన్నికల రాజకీయాల్లో నెగ్గటమే అనుకున్నట్టయితే కొంచెం భయం, ఆందోళన వస్తాయి ఖచ్చితంగా. ఈ భయం ప్రజల్లో కూడా ఏర్పడ్డట్టు కనపడుతుంది సార్. అంటే ప్రజలు కూడా రేపు మనం ఈరోజు ఒక డైరెక్షన్లో వెళ్తున్నాం, ఇది పాజిటివ్ డైరెక్షన్లో వెళ్తున్నాం, దీన్ని మారిస్తే మళ్ళీ ఏమన్నా ఇబ్బందులు వస్తాయా అనే ఆలోచనలో కూడా ప్రజలు కూడా ఆలోచిస్తున్నట్టు అనిపిస్తుంది. ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఉత్తరాదిన మన 3 రాష్ట్రాల ఫలితాలు చూస్తే మీకు అది కనిపిస్తుంది, ఉంటుంది. కానీ నేను కోరేది ఏంటంటే ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారని చెప్పినది ఇప్పుడు పార్టీ శాస్త్రం కాదు, వ్యక్తుల శాస్త్రం కాదు. ప్రధాన పార్టీలు కొంచెం కొద్దిగా ధైర్యాన్ని చూపెట్టాలి. ప్రధానికి వణికిపోయే ఎలక్షన్ అనగానే మనం ఏదో రకంగా దేవుడా అని చెప్పని ఈ క్షణం ఎలాగో గెలవాలి అన్న కొంచెం ఇప్పుడు ఒక నాయకత్వ లక్షణాలు చూపెడితే చిత్తశుద్ధి ఉంది, నమ్మకం అంటే ప్రజలు ఆదరిస్తారు. కొన్ని సందర్భాలు ఒడిదుడుకులు ఉండొచ్చు. నరేంద్ర మోదీ గారు కానీ బీజేపీ కానీ ఆర్థిక క్రమశిక్షణ పాటించి అటు సంక్షేమాన్ని ఇస్తూనే ఇంతకంటే ఎక్కువ కాదు, ఇది వేరే దానికి పెడుతున్నాను ఇక ప్రజలకు అర్థమైతే చెప్పగలుగుతున్నారు. మనకి తెలుగునాట మీకు గుర్తుందో లేదో, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 2009 ఎలక్షన్లో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ, మిగతా పార్టీలు కూటమి లెఫ్ట్ పార్టీలు టీఆర్ఎస్ కలిసి పోటీ చేసినారు. 2009లో రుణమాఫీ ప్రకటించారు. రాజశేఖర రెడ్డి మీద చాలా ఒత్తిడి ఉంది రుణమాఫీ కట్టని చెప్పని. ఆయన నిలబడ్డాడు. గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది, రుణమాఫీ ఫలితాలు వచ్చినాయి. ఇప్పటికే ₹2 బియ్యం కానీ, లేకపోతే ఉచిత విద్యుత్ కానీ, మిగతా కానీ అన్ని అమలు చేస్తున్నాము. ఇంకా కావాలంటే 2 గంటలు నేను ఒక కరెంటు ఫ్రీగా వచ్చేది ఏర్పాటు చేద్దాము, ఇంకో 2 కేజీలు బియ్యం అదనంగా వచ్చే ఏర్పాటు చేద్దాము, అంతేగాని ఇంకా రుణమాఫీ అనేది సాధ్యం కాదు, అవసరం లేదు అని తన పవర్ని ఆయన పణంగా పెట్టాడు. చివరికి నెగ్గాడు. కొన్ని సందర్భాలు నెగ్గకపోవచ్చు కూడా, కానీ నాయకత్వం అంటే అది. ప్రజలు కోరేది ఏంటంటే దేశ ప్రయోజనాల కోసం ఎప్పుడో ఒక చోట పెద్దానికి లొంగిపోకుండా నేను ఈ దేశ ప్రయోజనాలకి భవిష్యత్తు కోసం కట్టుబడున్నాను ఈ కారణంగా అని చెప్పని నిలబడే స్థైర్యం కావాలి. దాన్ని ప్రజలకు నచ్చజెప్పేటువంటి చాతుర్యం కావాలి. ఈ రెండూ లేకుండా పెద్దానికి లొంగిపోయేసి అది ఫ్రీగేస్తా, ఇది ఫ్రీగేస్తా, అది ఫ్రీగేస్తా, లేకపోతే మరొకటి చేసేస్తా ఇలాంటివి చెప్తే రాజకీయంగానూ దీర్ఘకాలంలో లాభాన్ని అవ్వదు. ప్రజల ఆదరణ కోల్పోతాం, నాయకత్వ లక్షణము కాదు, దేశం నష్టపోతుంది. కాబట్టి ఈవేళ జాతీయ పార్టీలు కానీ ప్రధానమైనటువంటి ప్రాంతీయ పార్టీలు కానీ ఎంతో కొంత ధైర్యము, దీర్ఘకాల దృక్పథం ప్రజలకు వివరించి చెప్పేటువంటి లక్షణము. అబద్ధాలు చెప్పకుండా అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చేస్తాను అది ఎవరు చెప్పినా కూడా పచ్చి అబద్ధము. నేను బహిరంగంగా నిర్మహారం చెప్తాను, పచ్చి 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 అబద్ధము. ఎందుకు అబద్ధాలు చెప్తారు? అంత ధైర్యం లేదా?
అవునయ్యా, ప్రభుత్వంలో కొంతమంది కావాలి, మీ పన్నుల డబ్బుతోనే జీతాలు ఇచ్చి వాళ్ళతో పని చేస్తున్నాం మీకోసం అని చెప్పని. కానీ మిగతా పనులన్నీ ఇప్పుడు నీ వాచ్ ప్రభుత్వంలో తయారు కావట్లేదు, ఈ చొక్కా ప్రభుత్వంలో తయారు కావట్లేదు, ఇది కళ్ళజోడు ప్రభుత్వంలో తయారు కావట్లేదు, ఈ పెన్ను ప్రభుత్వంలో తయారు కావట్లేదు, ఈ ప్యాంటు తయారు కావట్లేదు. మరి ఉద్యోగాలు ఎక్కడ తయారు చేస్తే అక్కడ ఉంటాయి, కానీ ప్రభుత్వంలో ఎక్కడ ఉంటాయి? ఇక్కడ ఉద్యోగాలు సృష్టించాలి. ఈ మాట చెప్పడానికి అంత ధైర్యం లేకపోతే ఎట్లాగా? ఎందుకంటే నిజమే ఇంకోమైనా ఉంటుందా? కాబట్టి ఎక్కడో చోట మోదీ గారు గుర్తుందో లేదో, అందరూ గవర్నమెంట్ ఉద్యోగాలు మరొకటి పోకుండా మీరు కావాలంటే బజ్జీలు అమ్ముకోవచ్చు, టీ తయారు చేసుకోవచ్చు, చిన్న హోటల్ పెట్టుకోవచ్చు, లేకపోతే చిన్న మరో పరిశ్రమ పెట్టుకోవచ్చు అని చెప్పినాడు. దాన్ని కొందరు చెడుగా చిత్రించే ప్రయత్నం చేశారు. నేను చాలా ఇప్పుడు పార్టీలు పక్కన పెట్టండి, ఏ పార్టీ నాకు అనవసరం. ఎంత సిగ్గుచ్చేటంటే, అంటే మీకు డిగ్నిటీ ఆఫ్ లేబర్ వద్దా ఈ దేశంలో? అంటే గవర్నమెంట్లో కాలు మీద కాలు వేసి కూర్చున్నటువంటి వాడే ఉద్యోగ. బట్టలు ఐరన్ చేయాలని చెప్పంటే లాంటిలో బ్రహ్మాండంగా చేసి పెడుతున్నాడు నాకు. ఆయనకు దానికి గౌరవం ఉండద్దా? వృత్తికి సొంత పని చేసుకుంటా. నా ఇల్లు, నా రూములు పెయింటింగ్ కావాలంటే వచ్చి బ్రహ్మాండంగా పెయింటింగ్ చేసి పెడుతున్నాడు. ఆయన చాలా ముఖ్యమైన మనిషి కాదా? బాత్రూంలో తూములు పొడికుంటే పొడికి తీయాలని చెప్పంటే ప్లంబర్ వస్తున్నాడు. అంతకంటే నా దృష్టిలో ఓ కలెక్టర్ లేకపోతే నా పని ఏం ఆగదు. ఆ ప్లంబర్ లేకపోతే ఏమవుతానండి? ముక్కు మూసుకుంటాను ఇంట్లో. ఇప్పుడు అదో పెద్ద సమస్య సార్, ప్లంబర్ దొరకడం. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ దేర్ అపాయింట్మెంట్. కాబట్టి 4 రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి సమాజానికి అవసరాలు తీర్చే ఉద్యోగంలోకి మీరు వెళ్ళండి అని చెప్తే కూడా పాపం అంటే అమ్మ అంటే బూతు మాట అయినట్టయితే, అందరూ కలెక్టర్లు కావాలా, అందరూ గుమస్తాలు కావాలనుకున్నట్లయితే అసలు నాకు సమాజం నడిచేది ఎట్లాగయ్యా? ఇది చాలా గొప్ప వృత్తి. ప్రజలకు పనికొచ్చే ఏ పనైనా పవిత్రమైనదే. అక్కడ మీకు గౌరవప్రదంగా పని ఉండాలి, గౌరవప్రదంగా మీకు పరిహారం ఉండాలి, ప్రజల అవసరాలు తీరాలి. ఈ మాట చెప్పడానికి మనం చేసి అలా కాదు అందరు గవర్నమెంట్లో ఉంటాయి ఏంటి నువ్వు ఎలక్ట్రీషియన్ ఉండమంటావా, లేకపోతే చిన్న వ్యాపారిగా ఉండమంటావా అంటే మా పిల్లవాడు అంతేనా చేయాల్సింది ఏంటిది? ఏం చర్చ? ప్రపంచంలో ఎక్కడ ఇట్లా ఉండదు, ప్రపంచంలో ఎక్కడ ఇట్లా ఉండదు. ఇది అరిష్టానికి దగ్గర దారి. ఈ మాటలు కర్కశంగా చెప్పాల్సి వస్తుంది, ఏ పార్టీ అయినా సరే. ఐఎమ్ అషేమ్డ్. మన పార్లమెంట్లో కానీ బయట కానీ ఎట్లయినా బతకొచ్చాయా అంటే ఆయన చెప్తుంది అక్కడ, సమాజంలో ప్రజలకు అవసరమైన ఏదైనా చేయండి, ప్రజలు అవసరమైతే చాలు, చట్టబద్ధమైతే చాలు, దాని ద్వారా భూతికి నిర్వహించుకోండి చెప్పండి. అది చాలా ఉదాత్తమైనటువంటి సందేశం. అది మర్చిపోయినాం మనం. ఎంతోమంది చిన్న చిన్న వ్యాపారాలు పెట్టి మంచి పేరు తెచ్చుకుని ఆ బ్రాండ్ ఇమేజ్ సృష్టించుకుని లక్షలు ఆర్జిస్తున్నారు. దాన్ని మనం గర్వంగా భావించాలా, అవమానంగా భావించాలా? ఏ పని చేయకుండా ఉండి ఊరికే కుర్చీలో కూర్చొని డబ్బులు సంపాదిస్తే గొప్ప అనుకోవాలా? అది చాలా విచిత్రమైన ధోరణి మన ప్రజల్లో పెంచుతున్నాం. నేను కేబీఆర్ పర్కిస్తే ప్రతిరోజు పొద్దున్న నాకు ముచ్చటేస్తుంది. అక్కడ చాలామంది మహిళలు ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి వచ్చి ఆ చలిలో మోనా మార్కెట్లో ఎక్కడో కొనుక్కుని పొద్దున్న 5:30 కల్లా అక్కడ అన్నీ చక్కగా పెట్టుకుని మనం వెళితే చాలా చిరునవ్వుతో, మొహంలో ఎక్కడ కోపం ఉండదు, చికాకు ఉండదు, ఎన్ని బాధలకు గురవుతున్నారు, చిరునవ్వుతో ఉండి మన నుంచి ఏం ఆశించట్లా. వాళ్ళు తీసుకొచ్చి మనకు అవసరమైన పళ్ళు కూరగాయలు అక్కడ అమ్ముతున్నారు, మంచి ధరకి మనకు అందుబాటులో తీసుకొస్తున్నారు. ఆ రోజుకు 300-400 వరకు వస్తుంది. వాళ్ళకి ఆదాయం పెరగటట్లు ఆలోచించాలి, కానీ అది తక్కువ అనుకుంటే ఎట్లాగండి? వాళ్ళు లేకపోతే నా బతుకు గడవదు. నా దృష్టిలో వాళ్ళు నిజంగా హీరోలు ఈ దేశంలో. వాళ్ళు ఎవరిని కొట్టట్లా, తిట్టట్లా, రోడ్లు ఆటంకం చేయట్లా, దొంగతనం చేయట్లా, మన మీద కోపంతో హింసకు పాల్పట్లా. మా బతుకు మేము బతుకుతాం గర్వంగా, గౌరవంగా అంటున్నారు. వాళ్ళని పెంచడం కాకుండా మీ అందరికి గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తాను, చాలా విచిత్రమైనటువంటి ధోరణి ఈ దేశంలో పెరుగుతుంది. దీన్ని కొంచెం ఈ మాటలు వినడానికి కొంతమంది బాధ అనిపించవచ్చు, కానీ యువతకు స్పష్టంగా అర్థం కావాలి. ఉపాధి వచ్చేది సమాజానికి కావలసిన వస్తువుల్ని, సేవల్ని ఉత్పత్తి చేసి అందించడంలో, కానీ పన్నుల డబ్బుతో ప్రభుత్వం నెల జీతాలు ఇవ్వడంతో కాదు. కొంతమందికి అక్కడ ఉపాధి అవసరమో, మంచి విద్య అందించాలంటే టీచర్లు కావాలా, కానీ విద్య కావాలి. విద్య కోసం టీచర్లు, కానీ టీచర్ల కోసం విద్య కాదు, మర్చిపోతున్నాం. మంచి ఆరోగ్యం కావాలంటే ఆరోగ్య సిబ్బంది కావాలా, ఆరోగ్యం కోసం సిబ్బంది, కానీ సిబ్బంది కోసం ఆరోగ్య వ్యవస్థ కాదు. మనం మర్చిపోయినాం ఎందుకోసం అని చెప్పాను. ఈ మాటలో కొంచెం స్పష్టంగా నిజాయితీగా చెప్పే మనుషులు పార్టీల్లో కావాలి. ఈ పార్టీలో పనిచేస్తాను నేను మనసారా ఆశిస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఈ 5-10 ఏళ్లలో ప్రజల్లో కనుక పిచ్చి ఆలోచనలు పెంచి మనం తాత్కాలిక గెలుపు కోసం అని చెప్పిన డ్రామాలు ఆడితే దేశం చాలా నష్టపోతుంది. ఈ మధ్యలో అంటే ఈ నేషనలిజం కానివ్వండి, దేశభక్తి కానివ్వండి, దేశ ప్రజలు ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం గర్వంగా మేము భారతీయులమని చెప్పుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయని అనిపిస్తుందా సార్? ఖచ్చితంగా ఉంది దానిలో. అంటే దీనిలో 3 కోణాలు చూడాలి. ఒకటి, ఇది నా సమాజము, నా దేశము, నా ఊరు అనుకోవచ్చు. ఇప్పుడు హైదరాబాద్ అనుకోండి,
మనందరం వి ఫీల్ ప్రౌడ్. ఔటర్ రింగ్ రోడ్ ఉంది, మంచి ఎయిర్పోర్ట్ ఉన్నది. అలాగే ఇప్పుడు హైటెక్ సిటీకి వెళ్ళే దారిలో దుర్గమ్మ చెరువు మీద బ్రిడ్జ్ కట్టారనుకోండి, అది బోస్టన్ బ్రిడ్జ్ లాగా సరదాగా ఉంది. మనకి వి ఫీల్ గుడ్ అబౌట్ ఇట్. అదే హుస్సేన్ సాగర్ కానీ మరొకటి కానివ్వండి. ఆ ప్రైడ్ ఉండటం అవసరం. ప్రైడ్ వేరు, ప్రెజుడిస్ వేరు. నాకు నా నగరం లేకపోతే నా దేశం, నా నాగరికత గొప్పగా ఉన్నామని ఆ గర్వం లేకపోతే, ఆత్మవిశ్వాసం లేకపోతే, ఆ సంఘటిత భావం లేకపోతే కలిసి పనిచేయలేం. అది శృతిమించి కూడా మీద ద్వేషంగా మారితే అది ప్రమాదం అవుతుంది. అది అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న పని కావచ్చు, మరికొన్ని దేశాల్లో కావచ్చు. కానీ మన దేశంలో నాకు అర్థమైనంత వరకు దీన్ని దేశాన్ని ఒక మార్గం నడిపించడం కోసం వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ద్వేషాన్ని పెంచడం కోసం చేయట్లేదు. కానీ కొన్ని సందర్భాల్లో శృతి మించవచ్చు కొంతమంది. ఎందుకంటే ఒక సంక్లిష్టమైన సమాజంలో కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉన్నప్పుడు ఎక్కడో గాయాలు ఉంటాయి. మన దేశం ఉదాహరణకి ఎప్పుడో 800 సంవత్సరాల క్రితం బయట నుంచి మీకు ఆఫ్ఘన్లు కావచ్చు, టర్కో ఆఫ్ఘన్లు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు ఒకటి ఆక్రమించుకున్నారు. మరి ఇక్కడ మతాలు బలవంతంగా మత మార్పిడి చేశారు. ఇప్పుడు అయోధ్య గొడవలు చూసినట్టుగా కొన్ని దేవాలయాలు ధ్వంసం చేశారు కొన్ని సందర్భాల్లో. కాబట్టి కొంత ఉంటుంది, ప్రతి ఒక దేశ చరిత్రలో కొన్ని గందరగోళం ఉంటుంది. కానీ ఎప్పుడో ఒకప్పుడు ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ ఒకటన్న భావాన్ని పెంచే రీతిన దేశభక్తి ఉంటే ఏ ఇబ్బంది లేదు. అలా కాకుండా ఆ దేశభక్తి కొన్ని కులాలకి, కొన్ని మతాలకి మాత్రమే వర్తిస్తుంది, మిగతా వాళ్ళు పరాయ వాళ్ళు అన్న భావం కలగజేస్తే అది ప్రమాదానికి దారితీస్తుంది. అట్లాగే నేను నిజంగా చెప్తున్నాను, మనం ఈ దేశం ఔన్నత్యాన్ని కోరితే బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక కూడా బాగుపడాలని కోరుకోవాలి. వాళ్ళు నష్టపోతే మనకు కూడా ఇబ్బంది. ఖచ్చితంగా బంగ్లాదేశ్లో రేపొద్దున ఏ సమస్య వచ్చినా మన సమస్యగా భావించాలి. మీరు సరిహద్దులు పెట్టుకున్నా కూడా సరిహద్దులు అక్కడేమీ సమస్యల్ని ఆపవు. అంచేత మనకు సార్వజనీనమైంది. మన సమాజంలో ఏమంటాం, వస్తేవి కుటుంబకం అంటాం, భారతీయ సంప్రదాయంలో ఉండదు. కాబట్టి ఆ రకమైనటువంటి తాత్విక చింతన ఉన్న వాళ్ళు అత్యధికులు భారతదేశంలో. కానీ కొంతమంది ఈ పేట్రియాటిజంకి విపరీతార్థం తీసుకొచ్చి ఇతరుల మీద ద్వేషాన్ని వెళ్ళగొక్కటము, బస్తీ మీద సవాలంటము, దాన్ని కొంచెం అదుపు చేయాలి. కానీ ఖచ్చితంగా ఇప్పుడు చంద్రయాన్ జరిగినప్పుడు కానీ ఇప్పుడు ఆ దక్షిణ ధ్రువం మీద మనం ఫస్ట్ కంట్రీ మన ల్యాండ్ అయింది. అక్కడ 23 డిగ్రీస్లోనూ 21 డిగ్రీస్లోనూ ల్యాండ్ అయింది. అంతకంటే దక్షిణంగా ఎవరో ల్యాండ్ కాల. అది అంతకంటే కొన్ని గొప్ప విజయాలు గతంలో చాలా దేశాలకు వచ్చినాయి. కానీ మన దేశానికి ప్రపంచంలో ఒక చంద్రుని మీద దక్షిణ ధ్రువం దగ్గరలో మొట్టమొదటిసారిగా మనం ల్యాండ్ అయ్యామన్నది మనం గర్వించదగ్గ కదా. డెఫినెట్లీ. ఒక 2 అంగుళాలు పొడుగ్గా అనిపించిన వాళ్ళు ఎవరు ఉన్నారా భారతదేశంలో? అలాగే మనం క్రికెట్లో బాగా ఆడామనుకోండి, లేకపోతే మన వాళ్ళు ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ వచ్చిందనుకోండి, మన వాళ్ళు ఒక నోబెల్ ప్రైజ్ వచ్చిందనుకోండి, లేకపోతే ఏదో రంగంలో గొప్ప ప్రతిభ చూపుతారు అనుకోండి, గర్వపడకుండా ఎలా ఉంటాం? కాబట్టి అది ఖచ్చితంగా అవసరం. ఒక జాతికి ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ కానీ కాన్ఫిడెన్స్ కానీ అవసరం. కానీ అది ఉన్నప్పుడు ఇతరుల మీద ద్వేషంగా పరిణమించకూడదు. రెండోది ట్రయంఫలిజం కాకుండా మన లోటుపాట్లు గుర్తించాలి. ఎట్లాగైతే మనలో గొప్ప విజయాలు ఉన్నాయో, ఇంతకుముందు అనుకున్నాం మన చదువు ఎట్లా ఉందనుకున్నాం, మన ఆరోగ్యం ఎట్లా ఉందనుకున్నాం, మరి కోర్టుల్లో కేసుల సంగతి అనుకున్నాం, మరి బయటికి వెళ్ళి ట్రాఫిక్లో వెళ్తే నేను రోజు కేబీఆర్ పార్క్కి పొద్దున్నే వాకింగ్కి వెళ్తాను. నేను ఫ్రెండ్స్ కారులో వెళ్తాం కేబీఆర్ పార్క్ దాకా. ఇక్కడ పంజగుట్ల చౌరస్తా దగ్గర మార్నింగ్ 5:45కి భయం నాకు. మనకు గ్రీన్ వస్తే 90 డిగ్రీస్లో బర్ర వెళ్ళిపోతాడు. ఇది గర్వించదగ్గది కాదు కదా. ఇది కారు రోడ్డు మీదకి తీస్తే ప్రాణం పోతుంది అని భయం వస్తే అది గర్వించదగ్గది కాదు కదా. కాబట్టి మంచివాటి గర్వపడాలి, మన లోపాలను కూడా గుర్తుంచుకుని సవరించుకుని ఏర్పాటు చేయాలి. ఆ రకమైనటువంటి పేట్రియాటిజం అవసరము. కానీ పేట్రియాటిజం లేకుండా, ఆ కలెక్టివ్ స్పిరిట్ ఆఫ్ కంటెంట్మెంట్ అండ్ కాన్ఫిడెన్స్ లేకుండా ఒక దేశం, ఒక సమాజం బాగుపడదు. అంచేత జెన్యున్ పేట్రియాటిజం, దానికి సరైన అర్థాన్ని ఇస్తే, ఇతరుల మీద ద్వేషం లేని పేట్రియాటిజం ఉన్నట్టయితే దాన్ని మనం గౌరవించాలి. ఐ ఫీల్ ప్రౌడ్ అబౌట్ దట్.